This conference will now be recorded. So alaga we can go for the ABC surfaces and we'll close everything and we go for the real time part. Okay na? So ala చేస్తారు ఏ సర్ఫేస్ అయినా అలా వస్తుంది. ఓకే జనరేట్ అయిన సర్ఫేస్ ని మీరు ఇండస్ట్రీకి వెళ్ళినప్పుడు మీకు మీ టీమ్ లీడ్స్ ఇస్తారనమాట ఏ సర్ఫేస్ ని. సో దాన్ని మీరు ఆఫ్సెట్ చేసుకొని బి సర్ఫేస్ క్రియేట్ చేసి సి సర్ఫేస్ క్రియేట్ చేసి మీరు పార్ట్ అనేది చేయాలి. ఓకే అలా ఉంటుంది. సో అండ్ టుడే మన కాన్సెప్ట్ వచ్చేసి షీట్ మెటల్ డీల్ చేస్తారమ్మా. సో షీట్ మెటల్ అంటే ఏంటి? సో ఫస్ట్ థింగ్ షీట్ మెటల్ ఇస్ నథింగ్ బట్ ద మెటల్ పార్ట్స్ అంటారు వీటిని. సో ఈ మెటల్ పార్ట్స్ మీరు ఎక్కడ ఫైండ్ చేస్తారంటే మీరు రెగ్యులర్ గా ఎవ్రీ వేర్ మీరు ఏ పార్ట్ చూసినా కానీ మెటల్ పార్ట్స్ అనే ఫైండ్ చేస్తారు. ఎక్కడ ఇఫ్ ఫర్ ఎగ్జాంపుల్ మన ఫ్యాన్ చూసామనుకోండి, ఫ్యాన్ వింగ్స్ ఏంటి మెటల్ షీట్సే కదా. సో వాటిని షీట్ మెటల్స్ అంటారు. ఇన్ కేస్ మన మొబైల్ ఉందనుకోండి, మన మొబైల్లో కూడా లోపల పార్ట్స్ అన్ని అసెంబుల్ చేయడానికి దేని మీద అసెంబుల్ చేస్తారు? ఒక మెటల్ షీట్ మీద అసెంబుల్ చేస్తారు. ఆల్వేస్ మనం ఇంకా డెప్త్ గా వెళ్తే సో మన ఎవ్రీవేర్ మన ఎక్కడ చూసినా కానీ రియల్ టైమ్ లో మనకి షీట్ మెటల్ పార్ట్స్ అనేవి ఖచ్చితంగా కనిపిస్తూ ఉంటాయి. సో దోస్ షీట్ మెటల్ పార్ట్స్ ఇన్ కేస్ అవర్ లాకర్స్ ఉంటాయి కదా, సో లాకర్స్ లో ఉండేది కూడా షీట్ మెటల్ పార్ట్స్ అన్నమాట. అలాంటి షీట్ మెటల్ పార్ట్స్ ని డిజైన్ చేయడానికి మనకి ఎటియాలో ఒక మాడ్యూల్ ఉందన్నమాట. సో దట్ ఈస్ నథింగ్ బట్ షీట్ మెటల్ మాడ్యూల్. సో ఈ షీట్ మెటల్ మాడ్యూల్ యూస్ చేసి మనం ఏం చేయొచ్చు అంటే వీ కెన్ క్రియేట్ ద షీట్ మెటల్ పార్ట్స్. ఓకేనా? సో షీట్ మెటల్ పార్ట్స్ క్రియేట్ చేయొచ్చు. అవి ఎలా ఉంటాయో చూస్తాను చూడండి. ఓకేనా? షీట్ మెటల్ is the metal formed by an industrial process into thin flat pieces. సో థిన్ ఫ్లాట్ పీసెస్ లా ఉంటాయి అన్నమాట ఇవి. సో సారీ స్క్రీన్ షేర్ ఇప్పుడు స్క్రీన్ షేర్ చేశాను. సో షీట్ మెటల్ is metal formed by an industrial process into thin flat pieces. సో ఈ థిన్ ఫ్లాట్ పీసెస్ యొక్క థిక్నెస్ ఎంత ఉంటుంది అంటే మినిమం ఆఫ్ 6 mm to 12 mm వరకు ఉండొచ్చు బేస్డ్ అపాన్ ద రిక్వైర్మెంట్ ఆఫ్ ద కంపెనీ. సో దీంట్లో మెటల్ ఏ మెటల్ యూజ్ చేయాలంటే మన ఇష్టం బేస్డ్ అపాన్ ద స్ట్రెంత్ ప్రాపర్టీస్ మనం ఎట్లాంటి మెటల్ యూజ్ చేయొచ్చు. ఆర్ఎల్స్ మెగ్నీషియం యూజ్ చేయొచ్చు, ఆర్ఎల్స్ అల్యూమినియం యూజ్ చేయొచ్చు, మైల్డ్ స్టీల్ యూజ్ చేయొచ్చు బేస్డ్ అపాన్ ద రిక్వైర్మెంట్. ఓకేనా? సో వాట్ ఈస్ షీట్ మెటల్ సెలక్షన్? సో షీట్ మెటల్ సెలక్షన్ అంటే ఏంటి? షీట్ మెటల్ మెటీరియల్ సెలక్షన్ ఈస్ వెరీ క్రిటికల్ పార్ట్ ఆఫ్ ప్రొడక్ట్ డిజైన్. సో వెరీ క్రిటికల్ పార్ట్ ఆఫ్ ప్రొడక్ట్ డిజైన్. సో షీట్ మెటల్ సెలక్షన్ అనేది ఎలా తీసుకుంటున్నాం? సో బేస్డ్ అపాన్ ద ప్రాపర్టీస్ మనకి ఈ మెటల్ అనేది ఎలా కన్సిడర్ చేస్తామంటే మనకి స్ట్రెంత్ అనేది ఎక్కువగా ఉండాలి, వెయిట్ అనేది చాలా తక్కువగా ఉండాలి. సో వెయిట్ లెస్ లా ఉండాలి, అట్ ద సేమ్ టైం స్ట్రెంత్ అనేది చాలా ఎక్కువగా ఉండాలి. సో ఇన్ కేస్ మనకి స్ట్రెంత్ ఎక్కువ ఉంది అనుకోండి, వెయిట్ లెస్ గా ఉంది అనుకోండి, వెయిట్ లెస్ అంటే ఆటోమేటిక్ గా మనకి మెటల్ తక్కువ పడుతుంది. మెటల్ తక్కువగా పడిందంటే మనకి కాస్ట్ అనేది తక్కువ పడినట్టే. సో కాస్ట్ ఎఫెక్టివ్, సో హై స్ట్రెంత్ కాబట్టి హై డ్యూరబిలిటీ అండ్ హై విత్ స్టాండ్నెస్ అండ్ విల్ గెట్ మోర్ వర్కింగ్ ఇయర్స్. ఓకేనా? సో చూడండి, షీట్ మెటల్ మెటీరియల్ సెలక్షన్ ఈస్ వెరీ క్రిటికల్ పార్ట్ ఆఫ్ ప్రొడక్ట్ డిజైన్. టైప్ ఆఫ్ మెటీరియల్ యూజ్డ్ ఎఫెక్ట్స్ పార్ట్ డిజైన్, కాస్ట్, ఇట్స్ స్ట్రెంత్, పార్ట్ పర్ఫార్మెన్స్. ఓకేనా? షేరింగ్ ఈస్ కేరింగ్. షీట్ మెటల్ సెలక్షన్ ప్రాసెస్ ఈజ్ ఏ క్రూషియల్ పార్ట్ ఆఫ్ ప్రొడక్ట్ డిజైన్. సో మెటల్ చూస్ చేసుకున్న మీద చాలా క్రూషియల్ అనమాట. సో ఎందుకంటే మనం డిజైన్ అలైన్ చేసేస్తాం, బట్ వెన్ కమింగ్ టు మ్యానుఫ్యాక్చరింగ్ మనకి కాస్ట్ ఎఫెక్టివ్ గా ఉండాలి ఆ ప్రొడక్ట్. ఇన్ కేస్ మనం ల్యాక్స్ పెట్టి తయారు చేసాము దాని వల్ల యూజ్ ఏమి ఉండదు. సో మనం తయారు చేసిన కాస్ట్ చాలా తక్కువగా ఉండాలి అండ్ ఇట్ హ్యాస్ టు బి లైట్ వెయిట్ అండ్ ఇట్ హ్యాస్ టు గివ్ ద మోర్ స్ట్రెంత్ ప్రాపర్టీస్ అనమాట. సో లైక్ ఆ పార్ట్స్ ఎలా ఉంటాయి చూపిస్తాను చూడండి. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద పార్ట్స్. సో ఇవి సమ్ షీట్ మెటల్ పార్ట్స్ అనమాట. సో మీరు ఇక్కడ చూసినట్టయితే సో చూడండి ఇలాంటి షీట్ మెటల్ పార్ట్స్ ఇవ్వండి లైక్ దిస్. ఓకేనా? సో ఇలాంటి వాటిని షీట్ మెటల్ పార్ట్స్ అంటారు. ఈ మనం రెగ్యులర్ గా మనం కార్స్ లో చూస్తాం ఈ పార్ట్స్. ఇంకొంచెం చూడండి, మనం ఇప్పుడు స్క్రూ డ్రైవర్స్ కానీ రెంచెస్ కానీ అలాంటివి పెట్టుకోవడానికి ఇది ఒక షీట్ లా అనమాట, షీట్ మెటల్ షీట్. ఈవెన్ మన జామెట్రీ బాక్సెస్ ఉన్నాయి కదా, మనం స్టీల్ జామెట్రీ బాక్సెస్ యూజ్ చేసే వాళ్ళం, అది కూడా షీట్ మెటల్ కిందకే వస్తుంది. సో మనం చదువుకునేటప్పుడు యూజ్ చేస్తాం కదా షీట్ మెటల్, అదే జామెట్రీ బాక్సెస్. సో అవి కూడా షీట్ మెటల్ కింద వస్తాయి. సో షీట్ మెటల్ అనేది ఎలా తయారు చేస్తారంటే బై యూజింగ్ పంచింగ్, పియర్సింగ్ ఆర్ సమ్ మెటల్ ఫార్మింగ్ ప్రాసెసెస్. సో ఇవి ఎలా తయారు చేస్తారంటే పంచింగ్ ద్వారా తయారు చేస్తారు, ఆర్ ఎల్స్ సమ్ పియర్సింగ్ ద్వారా తయారు చేస్తారు, ఆర్ సమ్ మెటల్ ఫార్మింగ్ టెక్నిక్స్ ఉంటాయి. సో మెటల్ ఫార్మింగ్ టెక్నిక్స్ యూజ్ చేసి మనకి షీట్ మెటల్స్ అనేవి ఫార్మ్ చేస్తారనమాట. ఓకేనా? సో ఫార్మ్ చేసిన షీట్ మెటల్స్ మనకి ఇలా ఉంటాయి. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షీట్ మెటల్స్ అనేవి మనకి దొరుకుతాయి. ఇంకా చూడండి, సో ఇవి మనం మెషెస్ ఉంటాయి కదా, మన మెష్. సో ఈవెన్ అవర్ మెష్ ఈస్ ఆల్సో వన్ టైప్ ఆఫ్ షీట్ మెటల్. ఓకేనా? సో మనం విండోస్ కి వాటికి యూజ్ చేస్తాం కదా మెష్. సో దిస్ మెష్ ఈస్ ఆల్సో వన్ టైప్ ఆఫ్ షీట్ మెటల్.
సో ఇది ఒక పార్ట్ అనే కాదు, సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెటీరియల్స్ అనేవి మనకు అవైలబుల్ గా ఉంటాయి. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఎ షీట్ మెటల్. ఇంకొంచెం చూడండి, దిస్ ఈజ్ ఎ షీట్ మెటల్ రోల్. ఇది చూస్తే దిస్ ఈజ్ ఎ షీట్ మెటల్ రోల్. ఓకేనా? సో ఇలాంటి షీట్ మెటల్ రోల్స్. సో ఈ షీట్ మెటల్ రోల్స్ యూజ్ చేసి మనకు కావాల్సిన పార్ట్ ఎలా ప్రొడ్యూస్ చేస్తారంటే బై యూజింగ్ పంచింగ్ ఆర్ పిఎస్సింగ్ ఆర్ సమ్ మెటల్ ఫార్మింగ్ ప్రాసెసెస్. ఓకేనా? సో ఆ ప్రాసెస్ యూజ్ చేసి మనకు కావాల్సిన ప్రొడక్ట్ అనేది తయారు చేస్తారు. ఓకేనా? సో ఇప్పుడు మన షీట్ మెటల్ మాడ్యూల్లోకి ఎలా వెళ్తామంటే జస్ట్ గో ఫర్ స్టార్ట్ లోకి వెళ్ళండి. సో అంటే మీరు సాఫ్ట్వేర్ ఓపెన్ చేసినప్పుడు ఇప్పుడు సార్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ ద సందీప్ ఒకసారి స్క్రీన్ ప్రొజెక్ట్ చేయవా, సాఫ్ట్వేర్ స్క్రీన్? యా. సో ఇక్కడ నుంచి మనం ఎలా వెళ్ళాలి అంటే జస్ట్ గో ఫర్ స్టార్ట్ లోకి వెళ్ళండి. సో స్టార్ట్ లోకి వెళ్ళిన తర్వాత యాజ్ షీట్ మెటల్ ఈజ్ ఎ మెకానికల్ డిజైన్, సో జస్ట్ గో ఫర్ మెకానికల్ డిజైన్. ఇన్ ద మెకానికల్ డిజైన్ జస్ట్ గో ఫర్ జనరేటివ్ షీట్ మెటల్ డిజైన్. సో జనరేటివ్ షీట్ మెటల్ లాస్ట్ నుంచి సెకండ్ అది. సో జనరేటివ్ షీట్ మెటల్ డిజైన్ లోకి వెళ్ళండి. సో ఆటోమేటిక్ గా మీరు షీట్ మెటల్ ఎన్విరాన్మెంట్ లోకి వెళ్తారు. సో ఇక్కడ మనం యూజ్ చేసే టూల్ బార్ వచ్చేసి ఫస్ట్ టూల్ బార్ మనం యూజ్ చేసేది వాల్స్ టూల్ బార్ అనమాట. సో ఈ వాల్స్ టూల్ బార్ ఎందుకు యూజ్ చేస్తామంటే సో మనము స్కెచ్ నుంచి షీట్ మెటల్ అంటే స్కెచ్ గీస్తాం కదా, ఆ గీసిన స్కెచ్ నుంచి షీట్ లా తయారు చేయాలంటే వీ హ్యావ్ టు గో ఫర్ ద వాల్స్ టూల్ బార్. సో నెక్స్ట్ దాని కింద మనకి ఇంకొక టూల్ బార్ ఉంటుంది. సో దట్ ఈస్ బెండింగ్ టూల్ బార్. సో ఈ బెండింగ్ టూల్ బార్ ఎందుకు యూజ్ చేస్తామంటే సమ్ కైండ్స్ ఆఫ్ బెండ్స్ కావాలి మనకి. ఇప్పుడు మన షీట్ మెటల్ తయారు చేసాం, మెటల్ ని బెండ్ చేయాలి. సో బెండ్ చేయాలంటే అప్పుడు బెండింగ్ టూల్ బార్ యూజ్ చేస్తాం. సో నెక్స్ట్ కటింగ్ స్లాష్ స్టాంపింగ్ అని చెప్పి ఇంకో టూల్ బార్ ఉంటుంది. ఇది ఎందుకు యూజ్ చేస్తామంటే సమ్ కట్స్ కానీ సో సమ్ ఫిల్లెట్స్ కానీ అలాంటి యూజ్ చేయాలంటే కటింగ్ స్లాష్ స్టాంపింగ్ ప్రాసెస్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ మనకి రోల్డ్ వాల్స్ ఉంటాయి. ఈ రోల్డ్ వాల్స్ ఎందుకు యూజ్ చేస్తామంటే సో దిస్ ఈస్ ద టూల్ బార్ విచ్ ఈస్ యూజ్డ్ టు క్రియేట్ సమ్ సర్క్యులర్ క్రాస్ సెక్షన్స్ యూజ్ చేయడానికి రోల్డ్ వాల్ తీసుకుంటాం. నెక్స్ట్ ట్రాన్స్ఫర్మేషన్ ఫీచర్స్ ఉంటాయి. ఈ ట్రాన్స్ఫర్మేషన్ ఫీచర్స్ ఎందుకు యూజ్ చేస్తామంటే మీకు తెలుసు కదా, మూవ్, కాపీ, రొటేట్, మిర్రర్, సిమెట్రీ ఇలాంటివి చేయడానికి మనం ట్రాన్స్ఫర్మేషన్ ఫీచర్స్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ వ్యూ టూల్ బార్ ఉంటుంది. సో ఈ వ్యూస్ టూల్ బార్ ఎందుకు యూజ్ చేస్తామంటే సో మనం ఇప్పుడు షీట్ మెటల్స్ ఉంటుంది కదా, ఇప్పుడు షీట్ మెటల్ తయారు చేసిన తర్వాత అంటే బెండ్ చేసినప్పుడు మనకి ఏంటి బెండ్ అవుతుంది, మరి అన్బెండ్ అవ్వాలంటే ఫోల్డ్ అన్ఫోల్డ్ వ్యూస్ అనే వ్యూస్ ఉంటాయి. సో అలాంటి వ్యూస్ ని చూడటానికి వీ హ్యావ్ టు గో ఫర్ ఫోల్డ్ అండ్ అన్ఫోల్డ్ వ్యూస్. అందుకోసం మనకి వ్యూస్ టూల్ బార్ యూజ్ అవుతుంది. ఇక్కడ మీరు చూసినట్టయితే ఎటువంటి కమాండ్ మీకు యాక్టివేట్ అయ్యి లేదు. ఎందుకు యాక్టివేట్ అయ్యి లేదంటే మీరు షీట్ మెటల్ కి సమ్ పారామీటర్స్ అనేవి ప్రీ డిఫైన్డ్ గా డిఫైన్ చేయాలి. సో ఆ షీట్ మెటల్ పారామీటర్స్ ఎక్కడ డిఫైన్ చేస్తారంటే మనకి వాల్స్ టూల్ బార్ లో ఫస్ట్ కమాండ్ ఒకటి యాక్టివేట్ అయ్యి చూడండి. సో దట్ ఈస్ నథింగ్ బట్ షీట్ మెటల్ పారామీటర్స్. సో మీరు దాని మీద క్లిక్ చేశారనుకోండి, సో యూ విల్ గెట్ ద టూల్ బార్. ఈ టూల్ బార్ అనేది మీకు వస్తుంది. సో ఈ టూల్ బార్ లో మిమ్మల్ని ఏమడుగుతుంది అంటే సో షీట్ మెటల్ థిక్నెస్ ఎంత ఉండాలి అండ్ దానికి బెండ్ రేడియస్ ఎంత ఉండాలి. సో బెండ్ రేడియస్ అంటే ఏంటంటే ఇప్పుడు మనం ఒక మెటల్ తీసుకున్నాం, ఒక మెటల్ షీట్ తీసుకున్నాం, మెటల్ షీట్ తీసుకుని దాన్ని బెండ్ చేయాలని చూసాం అనుకోండి, బెండింగ్ దగ్గర కర్వేచర్ వస్తుంది కదా, సో ఆ కర్వేచర్ రేడియస్ ఈజ్ నథింగ్ బట్ బెండింగ్ రేడియస్ అనమాట. ఓకేనా? సో షీట్ మెటల్ థిక్నెస్ ఎంత ఉండాలి? సో థిక్నెస్ మినిమం థిక్నెస్ అనేది సో మినిమం థిక్నెస్ 2 తీసుకుంటాం. సో 2 తీసుకుంటాం. ఓకేనా? సో మినిమం థిక్నెస్ 2 తీసుకుంటాం అండ్ మాక్సిమం థిక్నెస్ వచ్చేసి 6 ఉండొచ్చు, 12 ఉండొచ్చు, బేస్డ్ అపాన్ ద రిక్వైర్మెంట్ ఆఫ్ ద కంపెనీ. సో కంపెనీ రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని మనం థిక్నెస్ అనేది డిఫైన్ చేసుకోవాలి. సో థిక్నెస్ ఎంతైతే డిఫైన్ చేసుకుంటామో దానికి డబల్ అయినా ఉండొచ్చు ఆర్ఎల్స్ హాఫ్ అయినా ఉండొచ్చు. మనకి ఏంటది ఇప్పుడు మన బెండ్ రేడియస్ అనేది థిక్నెస్ ఎంత తీసుకుంటామో దానికి డబల్ ఉండొచ్చు. ఓకేనా? ఆర్ఎల్స్ 1/4 ఉండొచ్చు. సో దట్ డిపెండ్స్ అపాన్ యూ. మనకి మినిమం టు మాక్సిమం. సో మాక్సిమం డబల్ పెట్టుకోండి. థిక్నెస్ 2 ఇచ్చారనుకోండి, బెండ్ రేడియస్ 4 పెట్టుకోండి. అండ్ బెండ్ ఎక్స్ట్రిమిటీస్ ఉంటాయి. సో బెండ్ ఎక్స్ట్రిమిటీస్ కూడా మనకి సాఫ్ట్వేర్ డిఫైన్ చేస్తుంది. దాని పక్కన బెండ్ ఎక్స్ట్రిమిటీస్ అవి కూడా సాఫ్ట్వేర్ చేస్తారు. అండ్ నెక్స్ట్ ఎలవెన్స్ ఉంటుంది, లైక్ బెండ్ ఎలవెన్స్. అది వచ్చేసి దాంట్లో కే ఫ్యాక్టర్ డిజైన్ చేయాలి. సో కే ఫ్యాక్టర్ కూడా సాఫ్ట్వేర్ డిసైడ్ చేసుకుంటుంది. కే ఫ్యాక్టర్ ఇస్ నథింగ్ బట్ ద టోటల్ థిక్నెస్ ఆఫ్ ద షీట్ మెటల్ బై హాఫ్ ఆఫ్ ద థిక్నెస్. ఓకేనా? సో టోటల్ థిక్నెస్ బై హాఫ్ ఆఫ్ ద థిక్నెస్. సో అలాగా మీరు ఎప్పుడైతే షీట్ మెటల్ పారామీటర్స్ అనేది డిఫైన్ చేస్తారో మీరు డిఫైన్ చేసేది ఏమి ఉండదు. థిక్నెస్ డిఫైన్ చేస్తారు, బెండ్ రేడియస్ డిఫైన్ చేస్తారు. ఆ రెండు డిఫైన్ చేయగానే ఆటోమేటిక్ గా రిమైనింగ్ టూల్స్ అన్ని యాక్టివేట్ లోకి వచ్చి చూడండి. సో లైక్ దిస్ యూ హ్యావ్ టు యాక్టివేట్ ఆల్ ద టూల్స్. ఓకేనా? సో మీకు తెలుసు కదా, వాల్స్ టూల్ బార్ ఈజ్ యూజ్డ్ టు యాడ్ వాల్స్, లైక్ షీట్స్ క్రియేట్ చేయాలి, ఒక షీట్ మెటల్ క్రియేట్ చేయాలి, ఒక ఫ్లాట్ మెటల్ షీట్ క్రియేట్ చేయాలనుకోండి. సో ఫ్లాట్ మెటల్ షీట్ క్రియేట్ చేయాలంటే ఒక రెక్టాంగిల్ తీసుకుంటాం, రెక్టాంగిల్ డ్రా చేసి దానికి వాల్ ఇస్తాం. వాల్ ఇవ్వగానే ఆటోమేటిక్ గా ఫ్లాట్ మెటల్ షీట్ అయిపోద్ది. ఓకేనా? సో లైక్ దట్ యూ కెన్ డూ.
So walls is the toolbar which is used to add metal, sheet metal, and bending is the toolbar which is used to bend the sheet, and cuttings or stamping is a toolbar which is used to add cuttings and some stampings. some stampings ఉంటాయి. లైక్ మీరు మీ పీటీ ల్యాబ్ లో చేశారు కదా, పంచింగ్ యూజ్ చేసి మీరు లైక్ క్యాప్ తయారు చేస్తారు. సో చేసే ఉంటారు మీరు పీటీ ల్యాబ్ లో షీట్ మెటల్ క్యాప్ తయారు చేసి ఉంటారు. సో లైక్ దట్ పంచింగ్స్ ఉంటాయి. నెక్స్ట్ రోల్డ్ వాల్స్ ఉంటాయి, అండ్ ట్రాన్స్ఫర్మేషన్ ఫీచర్స్, వ్యూస్, రెఫరెన్స్ ఎలిమెంట్స్. రెఫరెన్స్ ఎలిమెంట్స్ మీకు తెలుసు కదా, లైన్ ప్లేన్ పాయింట్, ఈ రిఫరెన్స్ ఎలిమెంట్స్ అంటారు వీటిని. సో whenever the necessity is there, we'll go for the reference elements also. Okay na? So these are the some of the toolbars, and in today's class we are going to discuss about the walls and bendings. Okay na? So walls and bendings అనేది యూజ్ చేస్తారు ఈ రోజు క్లాస్ లో. సో బెటర్ క్లాస్ కరెక్ట్ గా వినండి, అండ్ అట్ లాస్ట్ మీకు వీడియో సెషన్ కూడా ప్రొవైడ్ చేస్తారు కాబట్టి మీకు డౌట్స్ కూడా పెద్దగా ఇంకా నుంచి రావు అనుకుంటున్నాను. సో బెటర్ ఫాలో ద క్లాస్. సందీప్ క్లాస్ డీల్ చేసే ఇంకా. ఓకేనా? హలో, యా సందీప్. సార్ ఆడిబుల్ గా ఉంది సార్? ఓకే, యా వినిపిస్తుంది. ఓకే, నా సందీప్ సార్ విల్ టేక్ ద క్లాస్ అమ్మా. సో సందీప్ సార్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు వాల్స్ గురించి అండ్ బెండింగ్ గురించి. సో క్లియర్ గా వినండి. గుడ్ ఆఫ్టర్నూన్ గైస్. ఓకే, ఈరోజు మనం డీల్ చేసుకున్న వర్క్ బెంచ్ షీట్ మెటల్. షీట్ మెటల్ అంటే ఏంటి? ప్రీవియస్ గా మనం డీల్ చేసుకున్నాం సర్ఫేసింగ్ చూసాం, పార్ట్ మోడలింగ్ చూసాం. సో పార్ట్ బాడీలో ఏంటి, మనం సాలిడ్ యాడ్ చేస్తున్నాం. సాలిడ్ యాడ్ చేసేటప్పుడు మోర్ దెన్ ఒక 10 mm కన్నా ఎక్కువ, లేదా 20 mm కన్నా ఎక్కువ. ఓకే, ఒక సాలిడ్ మెటీరియల్ అనేది బేసిక్ స్కెచ్ ప్రొఫైల్ కి మనం యాడ్ చేస్తాం. బట్ వెన్ కమ్ టు ద సర్ఫేస్, మనం ఎక్కడైనా థిక్నెస్ యాడ్ చేస్తాం. సో సర్ఫేస్ కి ఎక్కడ మనం థిక్నెస్ యాడ్ చేయాలి, ఓన్లీ ఒక రిఫరెన్స్ సర్ఫేస్ నే డ్రా చేసుకోగలిగాం తప్ప ఎక్కడ మెటీరియల్ అడిషన్ జరగదు. బట్ వెన్ కమింగ్ టు షీట్ మెటల్, వీ హ్యావ్ టు డిఫైన్, అంటే మనం దానికి బేసిక్ పారామీటర్స్ ని డిఫైన్ చేయాలి. అంటే ఆ షీట్ మెటల్ ఏదైతే మెటల్ షీట్ ఉందో ఆ షీట్ ఎంత థిక్నెస్ తో ఉండాలి. ఓకే ఓకే, ఆ మెటల్ షీట్ ఎంతైనా థిక్నెస్ ఉంది. నెక్స్ట్ ఒకవేళ బెండ్ చేస్తే దాని యొక్క బెండ్ రేడియస్ ఎంత అయితే ఉండాలి. అంటే త్రూఅవుట్ ఆ ప్రొడక్ట్ ఒకే స్టాండర్డ్ పారామీటర్ తో రన్ అవుతుంది. ఈవెన్ మీరు డ్రా చేసి ఒక కార్ స్టార్టింగ్ ఒక రిఫరెన్స్ ఫుడ్ డ్రా చేసి దానికి స్టార్టింగ్ 4 mm ఇచ్చి ఎండింగ్ మొత్తం ప్రొడక్ట్ అంతా అయిపోయింది, నాకు మొత్తం ప్రొడక్ట్ లో నాకు అయ్యో 4 mm కాదు 2 mm థిక్నెస్ తో ఉన్న షీటే కావాలి మొత్తం త్రూఅవుట్ ప్రొడక్ట్ అంటే, మీరు పారామీటర్స్ లో చేంజ్ చేస్తే ఆటోమేటిక్ గా త్రూఅవుట్ ప్రొడక్ట్ అంటే 2 mm కి మారిపోతుంది. సో ఓకే సార్, అసలు ఈ షీట్ మెటల్ ని ఎంత రేంజ్ నుంచి ఎంత రేంజ్ వరకు తీసుకుంటారు, ఎంత రేంజ్ దాటితే దాన్ని షీట్ మెటల్ అన్నారు. యాక్చువల్లీ 0.5 mm నుంచి 6 mm వరకు ఏదైతే మెటల్ షీట్స్ ఉంటాయో వాటిని అన్నిటిని షీట్ మెటల్స్ అని అంటారు. మోర్ దెన్ 6 mm దాటితే వాటిని మెటల్ ప్లేట్స్ అంటారు. ఓకే, మీకు జనరల్ గా ఒక పేపర్ రోల్స్ ఎలా ఉంటాయి, రౌండ్ గా చుట్టూ ఉంటుంది. ఓకేనా? సో అలానే ఒక మెటల్ ని మనం ఒక పేపర్ వైజ్ అంటే ఒక షీట్ వైజ్ గా రివాల్వ్ చేసి దాన్ని ఎక్స్ట్రూడ్ చేసి ప్రొడ్యూస్ చేస్తే దాన్ని షీట్ మెటల్స్ అంటారు. ఓకేనా? ఇప్పుడు షీట్ మెటల్స్ ఎంత వరకు ఉండొచ్చు, 0.5 mm నుంచి 6 mm వరకు మనం కన్సిడర్ చేసుకుంటాం. ఓకేనా? ఇది షీట్ మెటల్ యొక్క బేసిక్. నెక్స్ట్ ఇప్పుడు పారామీటర్స్. ఫస్ట్ టూల్ బార్ మనం వాల్స్ ఉన్నాం. వాల్స్ అంటే ఏంటంటే బేసిక్ స్ట్రక్చర్ ఇచ్చిన తర్వాత ఒక బేసిక్ లేన్ ఫౌండేషన్ కింద ఒక బేసిక్ ప్లేట్ ని మనం ప్లేట్ కానీ షీట్ కానీ తీసుకోవాలి. ఓకే, ఆ షీట్ ని కానీ ఒక బేసిక్ ప్రొఫైల్స్ కానీ మనం ప్రొడ్యూస్ చేయడానికే మనం వాల్స్ అనేవి యూజ్ చేస్తాం. ఓకేనా? ఓకే, నెక్స్ట్ ఇందులో ఫస్ట్ పారామీటర్స్, షీట్ మెటల్ పారామీటర్స్. సో ఆల్రెడీ సార్ చెప్పారు కదా, ఈ షీట్ మెటల్ పారామీటర్స్ మీరు ఎంటర్ చేస్తేనే, వాల్యూస్ ఎంటర్ చేస్తేనే మీకు మిగతా కమెంట్స్ అన్ని యాక్టివేట్ అవుతాయి. చూడండి కావాలంటే క్లోజ్ చేసాను. సో టూల్ మొత్తం క్లోజ్ చేసాను. మళ్ళీ స్టార్ట్కి వెళ్ళాము, మెకానికల్ డిజైన్, జనరేటివ్ షీట్ మెటల్ డిజైన్. ఓకే, సో ఇప్పుడు ఆల్రెడీ ఏ యొక్క కమాండ్ యాక్టివేషన్ ఓన్లీ రికగ్నైజ్ అండ్ షీట్ మెటల్ పారామీటర్స్. మీరు ఎప్పుడైతే పారామీటర్స్ మాన్యువల్ గా ఎంటర్ చేస్తారు అప్పుడే మిగతా కమాండ్స్ అన్ని యాక్టివేషన్ మోడ్ లోకి వస్తాయి. సో పారామీటర్స్ క్లిక్ చేశారు, 2 mm థిక్నెస్, బెండ్ రేడియస్. మీ మాన్యువల్ ఎంత ఎంటర్ చేసుకుంటారో అంటే ఎంటర్ చేసుకుంటారు. ఇప్పుడు చూడండి అన్ని యాక్టివేట్. ఓకే, సో ఇక్కడ చూడండి, ఇక్కడ థిక్నెస్ ఎంటర్ చేసాం, బెండ్ రేడియస్ అండి. ఇక్కడ చూడండి షీట్ స్టాండర్డ్ ఫైల్స్ అని. ఈ షీట్ స్టాండర్డ్ ఫైల్స్ అంటారు అంటే ప్రతి ఇండస్ట్రీకి కొన్ని స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తూ వాళ్ళు యూజర్ డిఫైన్ గా, అంటే ఇప్పుడు క్లయింట్ ఉన్నారు, ఎవరైతే వర్క్ చేయాలనుకుంటున్నారో
ఆ క్లయింట్ కి వాళ్ళు కొన్ని సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. ఓకేనా, ఆ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ లో కొన్ని బేసిక్ డిఫాల్ట్ స్టాండర్డ్స్ అనేవి ఉంటాయి. ఆ స్టాండర్డ్స్ ఫాలో అయితేనే వాళ్ళ దాన్ని డిజైన్ చేయాలి. సో ఈ బేసిక్ స్టాండర్డ్ ఫైల్స్ లో వాళ్ళకి ఏమేమి ఉంటాయి, దాని థిక్నెస్ ఎంత ఉండాలి, దాని బెండ్ రేడియస్ ఎంత ఉండాలి, బెండ్ ఎక్స్ట్రిమిటీస్ ఏమి ఉండాలి, బెండ్ ఎక్స్ట్రిమిటీస్ దగ్గర రిలీఫ్స్ ఏం వాడాలి, ఏ టైప్ ఆఫ్ రిలీఫ్ వాడాలి, ఆ రిలీఫ్ లో లిమిట్స్ ఎంత, లిమిట్ 1 ఎంత, లిమిట్ 2 ఎంత, ఓకే, బెండ్ అలవెన్సెస్ ఎంత, బెండ్ అలవెన్సెస్ నథింగ్ బట్ కే ఫ్యాక్టర్ ఎంత. సో ఇవన్నీ ప్రీ డిఫైన్డ్ గా వాళ్ళు ఒక ఎక్సెల్ షీట్ లో ప్రీ డిఫైన్డ్ గా చేసి మనకి ఇస్తారు. సో ఎవరైతే క్లయింట్ వర్కౌట్ చేయాలనుకున్నారో, ఏదైతే మెటల్ షీట్స్ మెటల్ ప్రొడక్ట్స్ వాళ్ళు డెవలప్ చేయాలనుకున్నారో వాళ్ళకి ప్రీ డిఫైన్డ్ గా ఒక డిఫాల్ట్ ఎక్సెల్ షీట్ అని ఇస్తారు. ఇన్ కేస్ ఆ స్టాండర్డ్ షీట్ మీరు ఇంపోర్ట్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ చూడండి, షీట్ స్టాండర్డ్ ఫైల్స్ అని ఉంటే దాన్ని క్లిక్ చేయండి. సో క్లిక్ చేస్తే మీకు ఒక విండో పాపప్ వస్తుంది. సో అవి ఏవైతే మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇమేజ్ మీరు ఎడిట్ చేస్తూ ఉంటుంది. సో ఇమేజ్ కానీ కొన్ని ఏరియాలోనే పార్ట్ మోడలింగ్ ని మీరు అసెంబ్లీలో టూల్ లో ఉన్నప్పుడు ఇండివిజువల్ గా పార్ట్స్ ఎలా అయితే ఇంపోర్ట్ చేసుకున్నారో సేమ్ యాజ్ యూజువల్ ఇలా పాపప్ అవుతుంది. దీంట్లో ఎక్కడైనా ఎక్సెల్ షీట్ ప్రీ డిఫైన్డ్ వాళ్ళు ఎక్సెల్ షీటే ఇది ఇంపోర్ట్ చేసుకుంటుంది. వెరీ చెప్తున్నా, ఎక్సెల్ షీట్స్ నే రీడ్ చేస్తుంది. ఓకే, ఈ ఎక్సెల్ షీట్స్ లో వాళ్ళు మ్యాటర్ ని డమ్ చేసి ఇస్తారో ఆ డమ్ చేసిన మ్యాటర్ ని మనం ఇంపోర్ట్ చేసుకుంటే అక్కడ మనకి అది ఏ స్టాండర్డ్ ఫాలో అవుతుందో వస్తుంది. నెక్స్ట్ బెండ్ ఎక్స్ట్రిమిటీస్ వస్తాయి, నెక్స్ట్ బెండ్ అలవెన్సెస్ వస్తాయి. ఇప్పుడు మీకు జనరల్ గా పారామీటర్స్ అంటే ఈ థిక్నెస్ అంటే ఎక్కడ యాడ్ అవుతుంది, బెండ్ రేడియస్ ఎక్కడ అవుతుంది చూపించిన తర్వాత మన బెండ్ ఎక్స్ట్రిమిటీస్ అంటే ఏంటి, బెండ్ అలవెన్సెస్ అంటే ఇలా డీల్ చేస్తాం. ఓకేనా, సో ఫస్ట్ పారామీటర్స్ మనం ఎంటర్ చేస్తాం. ఓకే, ఎంత ఇచ్చాం, 2 mm థిక్నెస్ ఉన్న షీట్ డెవలప్ అవ్వాలి. దాన్ని ఒకవేళ బెండ్ క్రియేట్ చేస్తే, బెండ్ ఈజ్ నథింగ్ బట్ కార్నర్ బెండ్, కర్వ్ ఎడ్జ్. ఆ కర్వ్ ఎడ్జ్ బిల్డ్ చేస్తే దాని మినిమం డిఫాల్ట్ గా ఎంత ఉండాలి, 4 mm కంపల్సరీగా ఉండాలి. ఓకేనా, సో ఒక బేసిక్ షీట్ మీరు బిల్డ్ చేయాలంటే బేసిక్ గా దాని స్కెచ్ ప్రొఫైల్ అనేది డ్రా చేయాలి. సో ఇందులో ఫోర్ మోస్ట్ థింగ్ ఏంటంటే మీరు వాల్స్ కంప్లీట్ గా వాల్స్, నేను వాల్స్ అని చెప్తాను, ప్రీడిఫైన్ అయ్యింది. వాల్స్ ని డెవలప్ చేయాలంటే ఆ ప్రొఫైల్ మస్ట్ అండ్ షుడ్ గా క్లోజ్డ్ ప్రొఫైల్ అయ్యే ఉండాలి. ఓకేనా, చూడండి, ఫస్ట్ ప్లేన్ సెలెక్ట్ చేసుకున్నాను, స్కెచ్కి వెళ్ళాను. సో ఇప్పుడు బేసిక్ స్ట్రక్చర్ ని నేను డ్రా చేస్తాను. సార్ ఇందులో మనం పార్ట్ బాడీలో కూడా గీయొచ్చు, ఓన్లీ జియోమెట్రికల్ సెట్ లో గీయాలి సార్ ఫిగర్ అనేది? యాక్చువల్లీ పార్ట్ ఇంపోర్ట్ చేసుకుని చేయాలి, నేను చెప్తున్నా కాబట్టి చెప్పలేదు. ఆల్రెడీ ఇక్కడ పార్ట్ హైలైట్ లో ఉంది, కాకపోతే నేను ఇంపోర్ట్ చేసుకోలేదు. యా, గుడ్ క్వశ్చన్. ఇందులో కూడా మనం పార్ట్ ఇన్సర్ట్ చేసుకోవాలి, ఎందుకంటే దీంట్లో కొంచెం ఎక్స్ట్రా మెటీరియల్ ఎడిషన్ అనేది మనం చేస్తాం. ప్రీవియస్లీ సర్వీస్ లో మనం మెటీరియల్ ఎడిషన్ చేసాం. మెటీరియల్ ఎడిషన్ ఎప్పుడు చేసాం, దాని పార్ట్ డిజైన్ తీసుకెళ్ళినప్పుడు మాత్రమే మెటీరియల్ ఎడిషన్ చేసాం. బట్ దీంట్లో కంపల్సరీగా పార్ట్ ఇన్సర్ట్ చేసుకోవాలి. పార్ట్ ఇన్సర్ట్ చేసుకున్న తర్వాత బాడీని డిఫైన్ చేసుకోవాలి. డిఫైన్ చేసిన తర్వాత మనం వర్క్ స్టార్ట్ చేస్తాం. ఓకే, ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సో ఇప్పుడు నేను స్కెచ్ డ్రా చేసాను, ఎగ్జిట్ వర్క్ బెంచ్. ఓకే, ఇప్పుడు నేను బేసిక్ గా దీనికి ఒక వాల్ క్రియేట్ చేయాలనుకుంటున్నాను. వాల్ క్రియేట్ చేయాలంటే మీరు ఏం చేయాలంటే వాల్స్ లో ఇక్కడ వాల్ అని ఉంటుంది. సో వాల్ సెలెక్ట్ చేసిన తర్వాత ఇది ఎగ్జాక్ట్ 2 mm డిస్టెన్స్, అంటే 2 mm థిక్నెస్ తో ప్రొడ్యూస్ అవుతుంది. సో ఈ వెనకాల ఆరెంజ్ కలర్ లో ఉన్నది మనం డ్రా చేసిన బేసిక్ ప్రొఫైల్. ఈ రెడ్ కలర్ లో ప్రొడ్యూస్ అయింది, ఆరెంజ్ కలర్ నుంచి రెడ్ కలర్ కి మధ్యలో 2 mm థిక్నెస్ ఉంది. ఓకే, ఇన్ కేస్ దీని డైరెక్షన్ బిఫోర్ అంటే ఈ ఫార్వర్డ్ డైరెక్షన్ ఉంది, బ్యాక్వర్డ్ మార్చాలంటే ఎన్వర్ట్ మెటీరియల్ సైడ్ అని పెడతాం. ఓకే, నెక్స్ట్ ఒకవేళ ఈ ప్రొఫైల్ అని మిడిల్ గా ఉండి ఈ 2 mm థిక్నెస్ మీరు ఎక్స్ట్రా అటు సైడ్ 2 mm రాదు, 2 mm థిక్నెస్ ని మార్జిన్ గా మిడిల్ వైజ్ చేసి అటు సైడ్ 1 mm ఇటు సైడ్ 1 mm ప్రొడ్యూస్ చేయాలంటే కూడా మీరు ఎక్స్టెండ్ ఉంటుంది. సో ఇక్కడ సెంటర్ అది ఏదైతే ప్రొఫైల్ ఉందో ఆ ప్రొఫైల్ సెంటర్ తీసుకుంటుంది, అటు సైడ్ 1 mm వస్తుంది, ఇటు సైడ్ 1 mm వస్తుంది. సో వన్ డైరెక్షన్ యూనిఫామ్ డైరెక్షన్ గా కావాలి, సింగిల్ డైరెక్షన్ లో కావాలనుకుంటే స్కెచ్ సెట్ ఎక్స్టెండ్ కావాలి. ఇది బేసిక్ వాల్. ఇన్కేస్ ఈ వాల్ 2 mm థిక్నెస్ ఉందో చెక్ చేసుకోవాలంటే ఈ ఫేస్ కలండి, స్కెచ్ కలండి. ఓకే, డైమెన్షన్ కన్స్ట్రెయింట్ చూడండి, కనిపిస్తుందా చూడండి. టూ mm థిక్నెస్. సో ఈ ఆబ్జెక్ట్ మీరు ఎక్కడ చూసినా, ఏదైతే ప్రోడక్ట్ నేను బిల్డ్ చేసానో ఈ ప్రోడక్ట్ ఎక్కడ చూసినా మీరు ఈ పార్ట్ 2 mm థిక్నెస్ ఉంటుంది. సో ప్రీ డిఫైన్డ్ గా మీరు ఎన్ని స్కెచెస్ రాసినా, ఎన్ని స్కెచెస్ ప్రొఫైల్ డ్రా చేసినా ఆ స్కెచెస్ అన్ని మనకి 2 mm థిక్నెసెస్ ఉంటాయి. ఎందుకు ఓపెన్ ప్రొఫైల్ అనట్లేదు అంటే క్లోజ్డ్ ప్రొఫైల్స్ డ్రా చేయాలంటే చూడండి. సో స్కెచ్కి వెళ్ళండి,
ఓపెన్ ప్రొఫైల్ డ్రా చేస్తాం. ఓకే, ఎగ్జిట్ వర్క్ బెంచ్ సెలెక్ట్ చేస్తాం. చూడండి ఇక్కడ చదువు, సెలెక్టెడ్ ప్రొఫైల్ ఇస్ నాట్ కరెక్ట్, ద ప్రొఫైల్ షుడ్ బి క్లోజ్డ్, ప్లీజ్ రీడిజైన్ ద ప్రొఫైల్. అంటే మనం సెలెక్ట్ చేసిన ప్రొఫైల్ ఏదైతే ప్రొఫైల్ బేసిక్ స్ట్రక్చర్ కానీ తీసుకుని దాన్ని షీట్ మెటల్ కింద డెవలప్ చేయని చెప్తున్నామో ఆ ప్రొఫైల్ క్లోజ్ చేసలేదు. సో ఆ ప్రొఫైల్ మళ్ళీ రీడిఫైన్ చేయండి అంటుంది. ఓకే, సో రీడిఫైన్ చేయడానికి అంటే స్విచ్ కి డిఫైన్ వస్తుంది. ఓకే, సో ఈ ప్రొఫైల్ క్లోజ్ చేస్తాం. చూడండి ఇక్కడ మెటీరియల్ ఎడిషన్ అనేది జరుగుతుంది. ఓకే, సో మనం డ్రా చేసే ఏ ప్రొఫైల్ అయినా క్లోజ్డ్ ప్రొఫైల్ అయ్యే ఉండాలి. ఓకే, ఇది ఫస్ట్ బేసిక్ గా పారామీటర్స్ ఇచ్చాం. పారామీటర్స్ లో 2mm థిక్నెస్ తో బెండ్ రేడియస్ ఇచ్చాం. ఈ బెండ్ అంటే ఎక్కడ క్రియేట్ అవుతుంది? ఈ బెండ్ 4mm రేడియస్ త్రూ అవుట్ ప్రోడక్ట్ మీరు ఎక్కడైతే ఏం డిజైన్ చేసినా త్రూ అవుట్ అంతా 4mm తోనే ఉంటుంది. ఓకే, నెక్స్ట్ బెండ్ ఎక్స్ట్రిమిటీస్. ఈ బెండ్ ఎక్స్ట్రిమిటీస్ రిలీఫ్స్ అంటే ఏంటంటే ఫస్ట్ మీకు జాయింట్స్ తెలియాలి. జాయింట్స్ తెలియని తర్వాత నేను చూపించిన తర్వాత మీకు రిలీఫ్స్ అంటే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ ఈ కే ఫ్యాక్టర్ కూడా ఓకే చూద్దాం. ఫస్ట్ ఒక బెండ్ క్రియేట్ చేసి చూపిస్తాం. సో బేసిక్ ఇప్పుడు ప్రొఫైల్ నుంచి ఒక షీట్ మెటల్ ఎలా డెవలప్ చేయాలి అర్థమైంది కదా. సో ప్రొఫైల్ మీరు ఏదైతే డ్రా చేసుకుంటే అది ఖచ్చితంగా క్లోజర్ ప్రొఫైల్ ఉండాలి. సో దాన్ని వాల్ చేస్తాం, ప్రొఫైల్ చేస్తాం. ఓకే, వాల్ చేస్తాం. సో ఎగ్జాక్ట్ గా నాకు ఈ ఎడ్జ్ నుంచి టువర్డ్స్ ఈ డైరెక్షన్ పైకి ఇంకో వాల్ ప్రొడ్యూస్ అవ్వాలి. ఓకేనా, సేమ్ ఇదే ఎడ్జ్ నుంచి ఇదే పైకి నాకు ఇంకో వాల్ డెవలప్ అవ్వాలి. మీరు అప్పుడు ఇంకా డైరెక్ట్ స్కెచ్ తీసుకోకర్లేదు, వాల్కి వెళ్తారు, ఏ ఎడ్జ్ మీద డెవలప్ అవ్వాలో ఎడ్జ్ సెలెక్ట్ చేస్తారు. ఓకేనా, సో మల్టిపుల్ గా మీరు సెలెక్ట్ చేసుకోవడం ఉండదమ్మా. వాల్ ఓన్లీ ఒక సైడ్ ఒక వాల్ బిల్ మాత్రమే బిల్ చేసుకోవడం ఉంటుంది. సో ఇది ప్రీ డిఫైన్ గా ఈ స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎండింగ్ వరకు వచ్చింది కాబట్టి దాని యొక్క హైట్ వాల్యూ ఇచ్చుకోవాలి. సో సేమ్ థిక్నెస్ తో ఒకవేళ నేను 60 అనుకుంటున్నాను. ఎగ్జిట్ వర్కింగ్ చూడండి. ఓకే, సేమ్ 2mm థిక్నెస్ తో ఇంకా వాల్ బిల్డ్ అయింది. ఓకేనా, సో ఇందాక నుంచి బెండ్ రేడియస్ ఏంటి ఇదే అనుకుంటాను. ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్ మర్జ్ అయినాయి, కలిసాయి. ఎక్కడ కలిసింది? ఈ ఎండింగ్ పాయింట్ లో కలిసింది. బట్ ఈ పార్ట్ ఏదైతే మర్జ్ అయ్యి ఇది మొత్తం ఒక బేసిక్ సపోర్ట్ కింద క్రియేట్ అవుతుందో దాన్ని మనం బెండ్ రేడియస్ అంటాం. ఓకే, ఆ బెండ్ రేడియస్ అన్న బెండ్ ని మనం క్రియేట్ చేయాలంటే ఇక్కడ బెండ్ క్రియేట్ చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బెండ్ క్రియేట్ చేయాలంటే మనం ఏం చేస్తామంటే బెండ్ చూడండి, బెండ్ టూల్ బార్ లో ఫస్ట్ బెండ్ తీసుకుంటాం. ఓకే, సో వాట్ ఈస్ సపోర్ట్ ప్రొఫైల్ 1, సపోర్ట్ ప్రొఫైల్ 2. సో ఈ రెండింటిని బేస్ చేసుకుని ఇక్కడ కర్వ్ షేప్ లో ఒక బెండ్ అనేది ఫామ్ అవుతుంది. ఇక్కడ చూడండి బేసిక్ రేడియస్ 4. ఎందుకు 4 వచ్చింది? మనం ఆల్రెడీ పారామీటర్స్ లో 4 అనేది దాన్ని చెప్పేసాం. చూడండి డిఫాల్ట్ బెండ్ రేడియస్, మీరు డిఫాల్ట్ గా బెండ్ ఎక్కడ క్రియేట్ చేసినా ఆ బెండ్ యొక్క డిఫాల్ట్ రేడియస్ 4 ఉంటుంది. ఓకేనా, సార్ వాల్ 2 ఒకసారి చెప్పండి సార్, నాకు వీడియో లాగ్ అవడం వల్ల మిస్ అయింది. వాల్ 2 ఒకసారి చెప్పండి. చెప్తాను. సో ఈ వాల్ నుంచి ఈ వాల్ కి మధ్యలో నేను బెండ్ అనేది క్రియేట్ చేస్తాను. చూసారా ప్రీవియస్ గా ఉన్నాయి ఇండివిజువల్ ఆబ్జెక్ట్స్ కింద ఉన్నాయి. ఇప్పుడు నేను దానికి బెండ్ క్రియేట్ చేస్తే ఏ ఒక్క గ్యాప్ లేకుండా ఫుల్ ఫ్లెడ్జ్ గా ఫిల్ అయిపోయింది. సో దీని యొక్క బెండ్ రేడియస్ కూడా కామన్ గా డిఫాల్ట్ గా 4 ఉంటుంది. ఓకే, చూడండి ఇంకో వాల్ నేను చివరికి డిలీట్ చేస్తాను. అంటే వాల్ ఆన్ వాల్ అన్నమాట. ఈ సైడ్ ఎడ్జ్ మీద ఇంకో వాల్ ప్రొడ్యూస్ చేస్తాను. ప్రొడ్యూస్ చేయాలంటే వాల్ సెలెక్ట్ చేస్తాను. వాల్ సెలెక్ట్ చేసి ఏం లేదు, డైరెక్ట్ గా ఏ ఎడ్జ్ మీద అయితే మీరు ప్రాజెక్ట్ చేయాలనుకున్నారో అది సెలెక్ట్ చేస్తాను. ఓకే, సెలెక్ట్ చేసిన తర్వాత అది స్కెచ్ లోకి టర్న్ చేస్తుంది. మీరు ఏదైతే వాల్ బిల్డ్ చేయాలనుకున్నారో ఆ వాల్ ని మీరు సెలెక్ట్ చేసుకుంటే అది స్కెచ్ లోకి మారుతుంది మొత్తం. సో ఇందులో మనం ఓన్లీ స్కెచ్ యొక్క హైట్ మాత్రమే ఇవ్వగలం. హైట్ ఎక్స్పెక్ట్ 80. ఓకే, ఎగ్జిట్ వర్క్ బెంచ్ టాంజెంట్ 2 అని ఉంది కదా సార్, అదేంటి సార్? టాంజెంట్ 2 అని ఉంది కదా. టాంజెంట్ ఇక్కడ వాడడం అడ్వాన్స్ అదే చెప్తాను. టాంట్ అంటే ఇంకో అడ్వాన్స్డ్ గా ఇంకొక సర్ఫేస్ ఒకటి ఉంటే దానికి టాంజెంట్ గా ఇంకొక వాల్ క్రియేట్ చేయొచ్చు. ఓకేనా, చూడండి ఇక్కడ మనకి ఈ 2 వాల్స్ ఉన్నాయి.
ఈ 2 వాల్స్ మధ్యన గ్యాప్ వచ్చింది, రైట్? అండ్ దట్టు ఈ కింద కూడా కర్వేచర్ వచ్చింది. సో ఈ కర్వ్ని నేను ఫిల్అప్ చేయాలనుకుంటే ఈ గ్యాప్ ని బెండ్కి వెళ్తాను, ఈ బాడీ, ఈ బాడీ. ఒకవేళ ఇక్కడ ఉన్న బెండ్ రేడియస్ మీరు చేంజ్ చేయాలి అనుకుంటే, ఇక్కడ ఉన్న వాల్యూని మీరు చేంజ్ చేయాలి, ఆ బెండ్ రేడియస్ చేంజ్ చేయాలంటే రేడియస్ మీద రైట్ క్లిక్ చేయండి, ఫార్ములాకి వెళ్ళండి, డియాక్టివేట్ చేయండి. ఓకే, ఇప్పుడు మీరు ఏదైతే అక్కడ వాల్యూ మార్చాలనుకున్నారో ఓన్లీ ఆ ఒక్క బెండే వాల్యూ ఒక్కటే మారుతుంది. సో ఓన్లీ ఇది ఒక్క సైడ్ లో ఉన్న బెండ్ వాల్యూ మాత్రమే మారుతుంది. ఓకే, సో ఇన్ కేస్ ఇది కూడా ప్రీవియస్ గా రావాలనుకుంటే మళ్ళీ రైట్ క్లిక్ చేయండి, డిఫాల్ట్ డియాక్టివేట్ ఫార్మ్ ఉంటుంది, ఇక్కడ చేసుకుని యాక్టివేట్ కొడితే సో ప్రీ డిఫైన్ గా 4 అనే వాల్యూ ఉంటుంది, డిఫాల్ట్ అదే 4 వాల్యూ. ఓకే, సో ఇలా బెండ్స్ ఒక వాల్స్ మనం బేసిక్ గా ఒక స్ట్రక్చర్ ని బిల్డ్ చేస్తాం, ఒక వాల్ కానీ ఒక స్ట్రక్చర్ ఒక బెండ్ కానీ మనం ఎలా క్రియేట్ చేస్తాం. ఓకేనా, ఇప్పుడు నేను ఏమనుకుంటున్నానంటే ప్రతిసారి ఒక వాల్ బిల్డ్ చేసి దానికి కార్నర్ లో ఒక రేడియస్ బిల్డ్ చేసి బెండ్ చేయాల్సి వస్తుంది, ఇది ఎక్కువ టైం టేకింగ్ ప్రాసెస్ ఉంది. సో అందుకని ఇక్కడ ఏం చేశాడంటే మనకి డైరెక్ట్ స్మాల్ డౌట్ వాల్ ఆన్ అమ్మాయి సెషన్ రన్ అవుతుంది ఎండ్ లో. ఓకే, ఓకే చూడండి వాల్ అన్ ఎడ్జ్ ఉంది, వాల్ అన్ ఎడ్జ్ సెలెక్ట్ చేస్తాం. వాల్ అన్ ఎడ్జ్ అంటే ఏంటంటే డైరెక్ట్ గా మనం ఏదైతే ఎడ్జ్ మీద వాల్ బిల్డ్ చేయాలనుకున్నారో దాంతో పాటే కర్వ్డ్ సర్ఫేస్ అంటే బెండ్ కూడా క్రియేట్ అయిపోతుంది. ప్రీవియస్ గా మనం ఎడ్జ్ మీద బెండ్ క్రియేట్ చేసినప్పుడు ఇక్కడ మనకి బెండ్ అనేది క్రియేట్ అవ్వలేదు, మళ్ళీ బెండ్ ఆప్షన్కి వెళ్ళి బెండ్ తీసుకుని 2 సర్ఫేసెస్ సెలెక్ట్ చేసి ఇప్పుడు ఈ వాల్ అన్ ఎడ్జ్ అని సెలెక్ట్ చేస్తే ఏమవుతుందంటే డైరెక్ట్ గా అక్కడ ఎడ్జ్ మీద మనకి వాల్ అనేది క్రియేట్ అయిపోతుంది. వాల్ అన్ ఎడ్జ్ సెలెక్ట్ చేసుకున్నాం, ఎడ్జ్ మీద రావాలనుకుంటే సెలెక్ట్ చేసుకున్నాం. సరే, సో వాల్ మీద ఎడ్జ్ క్రియేట్ అయింది. సో దీంట్లో 2 టైప్స్ ఉంటాయి, ఒకటి ఆటోమేటిక్, ఇంకా స్కెచ్ బేస్. ఫస్ట్ ఆటోమేటిక్ చూద్దాం, నెక్స్ట్ స్కెచ్ బేస్కి వెళ్దాం. ఓకే, ఈ ఆటోమేటిక్ లో మనకి ఎప్పుడైతే నేను ఆ ఎడ్జ్ సెలెక్ట్ చేస్తానో దానికి లిమిటింగ్ ఎస్టింగ్ పాయింట్స్ ఇక్కడ స్టార్టింగ్, ఇక్కడ ఎండింగ్ అన్నమాట. ఓకే, స్టార్టింగ్ లెంత్ ఉంది, ఇక్కడ స్టార్ట్ అయింది, ఇక్కడ ఎండ్ అయింది, ఎందుకంటే దాని ఎడ్జెస్ బేస్ చేసుకుని అది ఆటోమేటిక్ గా ప్రొడ్యూస్ అయింది. మనం దాని డైమెన్షన్ ఇవ్వలేదు. ఇక్కడ మనం ఇచ్చే ఒక చేంజ్ చేసుకున్న డైమెన్షన్ ఏంటంటే హైట్ అని ఉంది సార్, హైట్, ఈ హైట్ వాల్యూని మనం చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ చూడండి హైట్ అండ్ యాంగిల్ ఉంది. ఓకే, ఇక్కడ మనం చూసారా ఇక్కడ ప్రొడ్యూస్ అయిన ఆబ్జెక్ట్ తో పాటు ఇక్కడ కర్వ్ కూడా వచ్చింది, అంటే బెండ్ కూడా క్రియేట్ అయింది. సో దీని హైట్ ని మనం మాన్యువల్ గా చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, ఇంకొకటి ఈ కర్వ్ ఏదైతే బెండ్ క్రియేట్ అయిందో ఈ బెండ్ తో రెస్పెక్టివ్ గా మనకు ఒక వాల్ క్రియేట్ అయింది కదా. సో ఈ బెండ్ సెంటర్ యాక్సిస్ నుంచి ఒక లైన్, ఈ బెండ్ సెంటర్ యాక్సిస్ నుంచి ఇంకొకటి ప్యారలల్ గా ఏదైతే సపోర్ట్ బేస్ మెయిన్ బేస్ ఉందో ఆ మెయిన్ బేస్ కి మధ్యన యాంగిల్ జనరేట్ అవుతుంది బ్లూ కలర్ లో. సో ఇది ఇంక్రీజ్ చేస్తే ఆ రెండింటి మధ్యన యాంగిల్ ఇంక్రీజ్ అవుతుంది. మీకు ఇక్కడ రెడ్ యాక్సిస్ కనిపిస్తుంది, రెడ్ లైన్ అంటే అది న్యూట్రల్ యాక్సిస్ లైన్ అంటారు. ఈ న్యూట్రల్ యాక్సిస్ లైన్ చాలా ఇంపార్టెంట్. మనకి కే ఫ్యాక్టర్ డెవలప్ అవుతుంది అంటే ఈ న్యూట్రల్ యాక్సిస్ లైన్ అన్నమాట. అసలు కే ఫ్యాక్టర్ అంటే ఏంటంటే ఈ న్యూట్రల్ యాక్సిస్ లైన్ నుంచి ఈ సెంటర్ ఈ ఎడ్జ్ ఈ బెండ్ రేడియస్ యొక్క ఎడ్జ్ పోర్షన్ ఉంది సార్, అంటే ఈ పై వాల్ స్టార్ట్ అవుతుంది పోర్షన్. సో ఈ రెండిట్లో మధ్యన డిస్టెన్స్ బై మన టోటల్ వాల్ థిక్నెస్ అంటే న్యూట్రల్ యాక్సిస్. ఇలా మనం బెండ్ చేసాం, బెండ్ ఇది. ఈ బెండ్ యొక్క సెంట్రల్ యాక్సిస్ ఉంది కదా, సెంట్రల్ యాక్సిస్ ని ఏదైతే ఉందో దాన్ని న్యూట్రల్ యాక్సిస్ అంటాం. ఈ పైన వాల్ ఉంది కదా, ఏదైతే కంప్రెషన్ కి ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ పైన వాల్ ఈ పై వాల్ ఉంది కదా, సో ఇదే కన్సిడర్ చేసుకుంటాం. ఎందుకని ఇది కంప్రెషన్ లో అంటే తగ్గుతుంది, ఈ అవుట్ సైడ్ ఎక్స్టెండ్ అవుతుంది. సో ఎప్పుడైతే కంప్రెషన్ లో ఉన్నది స్టాండర్డ్ గా తీసుకోమని వాడు డిఫైన్ చేశాను అన్నమాట. కే ఫ్యాక్టర్ లో ఏదైతే ఇన్నర్ లేనింగ్ వాల్ ఉంటుందో దాని యొక్క ఇన్నర్ థిక్నెస్ అంటే ఈ న్యూట్రల్ యాక్సిస్ నుంచి పైకి డిస్టెన్స్ అన్నమాట. న్యూట్రల్ యాక్సిస్ నుంచి పైకి ఎంత అయితే ఆఫ్ సైడ్ డిస్టెన్స్ ఉందో అది బై టోటల్ థిక్నెస్.
టోటల్ థిక్నెస్ ఎంత ఇచ్చాం మనం? ఈ టోటల్ థిక్నెస్ ఎంత మనకి? స్టార్టింగ్ థిక్నెస్ అని ప్రొవైడ్ చేసాం చూసారా? థిక్నెస్ పారామీటర్స్ లో థిక్నెస్ ఇచ్చాం అంటే ఇది ఆబ్జెక్ట్ యొక్క టోటల్ థిక్నెస్. నెక్స్ట్ డిఫాల్ట్ బెండ్ రేడియస్ అని చూసారా? అంటే దాని బెండ్ రేడియస్ 4 mm. సో సెంట్రల్ యాక్సిస్ నుంచి అప్వర్డ్స్ ఎంత అవుతుంది? 2 mm వస్తుంది అనుకోండి. సో ఆ రెండింటిని బేస్ చేసుకుని మనకి 2 mm వస్తుంది. కొన్నిసార్లు కంప్రెషన్ జరుగుతుంది కాబట్టి వాల్యూ మారుతుంది. అంటే దేనికి దానికి ఇండివిజువల్ గా మారుతుంది. సో ఆ రెండింటిని బేస్ చేసుకుని వచ్చేదే మనకి బెండ్ అలవెన్సెస్ వస్తుంది. ఓకేనా? ఆ రెండింటిని బేస్ చేసుకుని వచ్చేదే మనకి బెండ్ అలవెన్సెస్. సో ఇక్కడ నేను ఇచ్చిన డిఫాల్ట్ బెండ్ రేడియస్ థిక్నెస్ ని బేస్ చేసుకుని మనకి బెండ్ అలవెన్సెస్ కే ఫ్యాక్టర్ వస్తుంది. ఇన్ కేస్ మీకు కే ఫ్యాక్టర్ నార్మల్ గా మీకు ఇచ్చిన స్టాండర్డ్స్ లో మీకు ఎవరైనా ఇచ్చుంటే, ఒకవేళ ఇక్కడ మనకి ఎంటర్ చేయడానికి లేదు కదా, ఎంటర్ చేయాలనుకుంటే దాని మీద రైట్ క్లిక్ చేయండి, ఫార్ములా డియాక్టివేట్ చేయండి. డియాక్టివేట్ చేస్తే మీరు ఇక్కడ బెండ్ వాల్యూ ఎంటర్ చేయొచ్చు. సో ఎంతైతే కే ఫ్యాక్టర్ వాల్యూ ఉందో ఆ కే ఫ్యాక్టర్ వాల్యూని మీరు ఇక్కడ ఎంటర్ చేయొచ్చు. ఓకే, ఇన్ కేస్ రైట్ క్లిక్ డియాక్టివేట్ ఫార్ములా యాక్టివేట్. ఓకే, సో ఏదైతే సిస్టమ్ జనరేట్ చేసిందో తీసుకోవాలనుకుంటే సో అలా చేస్తాం. మీరు మాన్యువల్గా ఎంటర్ చేసుకోవాలంటే రైట్ క్లిక్ చేసి డియాక్టివేట్ చేసి ఎంటర్ చేస్తాం. సో ఇది పారామీటర్ టూల్ బార్, ఇది బెండ్ అలవెన్సెస్. నెక్స్ట్ బెండ్ ఎక్స్ట్రిమిటీస్ అన్నది చూసారా? బెండ్ ఎక్స్ట్రిమిటీస్. ఈ బెండ్ ఎక్స్ట్రిమిటీస్ అంటే అర్థం ఏంటంటే ఏవైతే బెండ్స్ జనరేట్ అయ్యాయో, సో ఇక్కడ మనకి ఈ కార్నర్ చూడండి, ఇక్కడ బెండ్ జనరేట్ అయింది, ఇక్కడ బెండ్. ఇది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే సో వాల్ ఆన్ ఎడ్జ్ చెప్పేసిన తర్వాత వాల్ ఆన్ ఎడ్జ్ తీసుకున్నాను. ఓకే, ఈ పాయింట్ లో తీసుకున్నాను. ఈ పాయింట్ లో తీసుకున్నప్పుడు చూడండి, ఆ న్యూట్రల్ యాక్సిస్ బేస్ చేసుకుని ఏవన్నా జనరేట్ అవుతుంది. సో ఆ న్యూట్రల్ యాక్సిస్ నుంచి పైకి ఉన్న వాల్యూ యాంగిల్ ఇచ్చుకున్నాడు. సో పైకి నార్మల్ గా డిస్టెన్స్ ఇచ్చుకున్నాడు. ఇది వాల్ ఆన్ ఎడ్జ్. ఇక్కడ చూడండి ఆటోమేటిక్ పెట్టుకున్నాను హైట్ అండ్ ఇంక్లినేషన్. హైట్ మనకు తెలుసు, ఒకవేళ వాల్యూ మీరు యాంగిల్ ఇంక్రీజ్ చేయాలంటే యాంగిల్ ఇంక్రీజ్ చేసుకుంటారు, దాని యొక్క హైట్ ఇంక్రీజ్ చేయాలంటే హైట్ ఇంక్రీజ్. మళ్ళీ హైట్ లో కూడా డిఫరెన్సియేషన్స్ ఉన్నాయి చూడండి. హైట్ లో ఫస్ట్ ఏమంటే మీరు ఏదైతే పోర్షన్ డ్రా చేస్తున్నారో, ఐ మీన్ ఏదైతే మీరు ప్రొడ్యూస్ చేయాలనుకుంటున్నారో వాల్, ఈ వాల్ యొక్క ఎండ్ పాయింట్ ఉంది కదా, దాని హైట్ క్యాలిక్యులేట్ చేస్తాం కదా, 90 degrees, 90, 40, 50, 100 అని. సో ఈ టాప్ పార్ట్ నుంచి ఈ బేస్ పార్ట్ అంటే ఈ పార్ట్ ఉన్న డిస్టెన్స్ అన్నమాట. అంటే ఈ బెండ్ కూడా అందులో కన్సిడర్ చేసుకుంటుంది. ఓకే, ఆ బెండ్ కూడా అందులో కన్సిడర్ చేసుకుంటుంది. ఇక్కడ చూడండి డయాగ్రామ్ చూస్తే మీకు అర్థం. సో ఆ వాల్ యొక్క కింద బాటమ్ పార్ట్ నుంచి టాప్ పార్ట్, ఓకేనా, అది టోటల్ డిస్టెన్స్ హైట్ అవుతుంది అనమాట దానికి. ఓకే, ఒకవేళ మీరు సెకండ్ పొజిషన్ తీసుకున్నారు, ఈ 2 mm థిక్నెస్ ఉన్న టాప్ సర్ఫేస్, ఈ 2 mm థిక్నెస్ ఉంది కదా, దీనిపైన టాప్ సర్ఫేస్ ఉంది కదా, ఇక్కడ నుంచి హైట్ క్యాలిక్యులేట్ చేయడం స్టార్ట్ అవుతుంది ఇన్ కేస్ ఇది తీసుకుంటే. ఓకే, చూడండి అనిపిస్తుందా? ఇన్ కేస్ మీరు బాటమ్ తీసుకుంటే ఇక్కడ నుంచి కన్సిడర్ చేసుకుంటాం, కింద బాటమ్ నుంచి కన్సిడర్ చేసుకుంటాం. అదే ఇది తీసుకుంటే ఈ టాప్ ఫేస్ ని సెలెక్ట్ చేసుకుంటాం. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మనకు బెండ్ అనేది క్రియేట్ అయింది కదా, సో ఈ బెండ్ అనేది క్రియేట్ అయింది. ఈ బెండ్ 4 mm రేడియస్ తో జనరేట్ చేసాం. మళ్ళీ ఈ పాయింట్ ఎడ్జ్ నుంచే కదా అది హైట్ జనరేట్ అయింది. ఈ పాయింట్ నుంచి ఈ ఎడ్జ్ నుంచే కదా మనకి ఈ వాల్ అనేది జనరేట్ అయింది. సో ఇక్కడ చూడండి, సో థర్డ్ పార్ట్ ఏంటంటే ఈ ఎడ్జ్ ఏదైతే ఎడ్జ్ నుంచి వాళ్ళు జనరేట్ అయిందో అక్కడ నుంచి హైట్ కన్సిడర్ చేసుకుంటుంది అనమాట. ఓకే, అక్కడ నుంచి హైట్ కన్సిడర్ చేసుకుని ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, యాజ్ థర్డ్. ఇంకా ఫైనల్ ఏంటంటే ఫైనల్ ఇంకా బాటమ్ మన ప్రీవియస్ గా ఎక్కడి నుంచి తీసుకున్నాం, ఇక్కడ నుంచి తీసుకున్నాం. ఇన్ కేస్ ఇక్కడ ఏమైనా సర్ఫేస్ ఉంటుంది బాటమ్ బేస్ సర్ఫేస్, ఆ సర్ఫేస్ నుంచి కన్సిడర్ చేసుకోవాలంటే తీసుకుంటాం. ఓకే, లెంత్ టైప్స్ అండి. నెక్స్ట్ యాంగిల్. యాంగిల్ మీరు చేంజ్ చేసుకోవాలంటే యాంగిల్స్ ఇచ్చుకుందాం. ఓకే, నెక్స్ట్ ఇక్కడ క్లియరెన్స్ మోడ్ ఉంది. క్లియరెన్స్ మోడ్ లో నో క్లియరెన్స్ ఉంది. నో క్లియరెన్స్ అని ఉంది. నో క్లియరెన్స్ లో మనకి ఇక్కడ ఏం మనకి వాల్యూస్ యాడ్ అవ్వలేదు. బెండ్ దగ్గర ఎక్స్టర్నల్ వాల్యూస్ ఏమీ యాడ్ అవ్వలేదు. చూడండి కరెక్ట్ గా బెండ్ ఎంత ఉందో ఇక్కడ ఎడ్జ్ పాయింట్ నుంచి స్టార్ట్ అయింది, ఇక్కడ కూడా ఎడ్జ్ పాయింట్ నుంచే ఈ బెండ్ అనేది స్టార్ట్ అయింది. అలా కాదు, నాకు ఎడ్జ్ పాయింట్ నుంచి 20 mm డిస్టెన్స్ నుంచి ఈ బెండ్ అనేది స్టార్ట్ అవ్వాలి. ఈ 20 mm డిస్టెన్స్ నుంచి ఈ బెండ్ అనేది స్టార్ట్ అవ్వాలనుకో అప్పుడు మన డైరెక్షన్స్ అంటే క్లియరెన్స్ వాల్యూస్ ఇచ్చుకుంటాం అనమాట. వాటిని క్లియరెన్సెస్ అంటాం. సో అవి 2 టైప్స్ ఉన్నాయి, ఒకటి మోనో, ఇంకోటి బై డైరెక్షన్, రెండు చూస్తాం. సో ఎడ్జ్ అండ్ వాల్ సెలెక్ట్ చేయండి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి
సో ఇక్కడ మోనో డైరెక్షన్ తీసుకున్నప్పుడు నేను క్లియరెన్స్ వాల్యూ ఎంటర్ చేయొచ్చు. సో నేను క్లియరెన్స్ వాల్యూ ఇంక్రీజ్ చేసేకపోతే అక్కడ మూవ్ అవుతుంది, ఆ బెండ్ మూవ్ అవుతుంది చూసారా, లైక్ మీకు కనిపిస్తుంది ప్రీవియస్ కనిపిస్తుందమ్మా. సో ఆ బెండ్ యొక్క స్టార్ట్ పాయింట్ ఆ ఎడ్జ్ పాయింట్కి రావాలంటే ఎలా అన్నమాట. సో మోనో డైరెక్షన్ అంటే ఓన్లీ ఏదైతే బేస్ ఎలిమెంట్ మీరు తీసుకున్నారో, బేస్ వాల్ని ఏదైతే తీసుకుని మీరు సెకండ్ వాల్ జనరేట్ చేద్దాం అనుకున్నారో దాని యొక్క డైరెక్షనే మీకు మోనో డైరెక్షన్ వస్తుంది. మోనో డైరెక్షన్ ఇన్ ద సెన్స్ మీరు ఏదైతే ఫిక్స్డ్ ఆబ్జెక్ట్ తీసుకున్నారో ఆ ఫిక్స్డ్ ఆబ్జెక్ట్ నుంచి వాల్ జనరేట్ చేస్తున్నారు కాబట్టి ఆ ఫిక్స్డ్ ఆబ్జెక్ట్ నుంచి మీకు డైరెక్షన్ వస్తుంది, అంతే తప్ప దేని నుంచి కాదు. ఓకేనా. మోనో డైరెక్షన్ అంటే ఫిక్స్డ్ ఆబ్జెక్ట్ అంటే ఫిక్స్డ్ ఎలిమెంట్, ఇది ఫిక్స్డ్ ఆల్రెడీ మనం ఫస్ట్ ప్రొడ్యూస్ చేసింది, అది ఫిక్స్డ్ కింద తీసుకుని ఈ ఎడ్జ్ నుంచి ప్రొడ్యూస్ చేస్తాం కాబట్టి సో దీని నుంచి దీనికి ఆ బెండ్ రేడియస్ కి ఉన్న డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేసి మనకు వస్తుంది. ఇన్ కేస్ ఇప్పుడు 2 డైరెక్షనల్ కావాలి అంటే ఈ బెండ్ రేడియస్ 4 ఉంటుంది, కాకపోతే ఇక్కడ క్లియరెన్స్ వాల్యూ ఇక్కడ 10 యాడ్ చేయాలి, మళ్ళీ ఇక్కడ ఉన్న క్లియరెన్స్ వాల్యూ ఇంకో 10 యాడ్ చేయాలి. అంటే బోత్ డైరెక్షన్స్ నేను ఈ బెండ్ రేడియస్ 4 కాకుండా ఇటు సైడ్ 10 ఇటు సైడ్ 10 అంటే స్లాంట్ హారిజంటల్ గా ఉన్నదానికి ఒక 10 వెర్టికల్ గా ఉన్న 10 బోత్ సైడ్స్ యాడ్ చేయాలనుకుంటే మీరు అప్పుడు బై డైరెక్షనల్కి వెళ్తారు. ఓకేనా. బై డైరెక్షన్ ఇప్పుడు ఏమడుగుతుందంటే ఇంకో ఫార్ములా ఏమైనా క్రియేట్ చేయాలనుకుంటున్నారా అని అడుగుతుంది. ఏం చేయొద్దు, ఉన్న పొజిషన్స్ లోనే అలా ఉంచేయి, అంటే కొత్తగా పొజిషన్స్ ఏం చేయొద్దు, ఎక్కడైతే ప్రీ డిఫైన్ వాల్యూస్ ఉన్నాయో అలా ఉంచాయి, అప్పుడు బై డైరెక్షన్ పెట్టుకుంటాం. సో బై డైరెక్షన్ పెట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ ఉన్న వాల్యూ ఎంత అయితే ఇంక్రీజ్ అవుతుంది ఇక్కడ ఉన్న వాల్యూ కూడా అంత ఇంక్రీజ్ అవుతుంది. సో బోత్ ద టైమ్స్ ఒకసారి ఇంక్రీజ్ చేస్తాం. ఓకేనా. సో బై ద డైరెక్షన్ అంటే అర్థం ఏంటంటే ఈ సెంటర్ యాక్సిస్ నుంచి ఇక్కడ వరకు, యాక్సిస్ నుంచి ఈ పైకి. ఓకేనా. సో రెండిట్ల నుంచి ఒకసారి ప్రొడ్యూస్ అవుతుంది. సో ఇది బై డైరెక్షన్. ఓకే. ఇన్ కేస్ ఈ బెండ్ అనేది బెండ్ తో పాటు వచ్చిన వాల్ మీకు పైకి ఉంది, ఒకవేళ బాటమ్ డైరెక్షన్ కావాలంటే రివర్స్ పొజిషన్. ఓకే. మీకు ఓన్లీ వాల్ కావాలి, నాకు ఇవేమీ వద్దు, ఈ బెండ్స్ ఏమి వద్దు అనుకుంటే విత్ బెండ్ తీసేస్తాం. ఓకే. విత్ బెండ్ తీస్తే ఓన్లీ వాల్స్ అని వస్తాయి. ఓకే. దెన్ సో అప్పుడు క్లియరెన్స్ పెట్టుకుంది ఎగ్జాక్ట్ గా వాల్ అనేది ఇక్కడ మ్యాచ్ అవుతుంది. ఓకే. ఇన్వర్ట్ మెటీరియల్ అంటే లోపలికి యాడ్ అవుతుంది, ఇన్వర్ట్ మెటీరియల్ సైడ్ అంటే బయటకి యాడ్ అవుతుంది. సో మెటీరియల్ ఎట్ సైడ్ యాడ్ అవ్వాలి ఆ వాల్ కి అన్నది కూడా మనకి వచ్చేయండి. సో ఇక్కడ విత్ బెండ్ కొడితే మనకి బెండ్ ఉన్న వాల్యూ కూడా వస్తుంది. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి. సో బెండ్ పారామీటర్స్ అన్నాం కదా, బెండ్ పారామీటర్స్ లో మనకి చాలా టైప్స్ ఉన్నాయి. ఒకటి ఆల్రెడీ చెప్పాను, సర్క్యులర్, రెక్టాంగిల్. ఈ బెండ్ పారామీటర్స్ లో మనం మెయిన్ ఇచ్చేది రిలీఫ్స్. ఈ రిలీఫ్స్ అంటే ఏంటి, రిలీఫ్స్ ఎక్కడ ఉపయోగం. సో రిలీఫ్స్ తెలియాలంటే ఫస్ట్ ఇది ఆటోమేటిక్ డెవలప్డ్ వాల్ అనమాట. ఒక ఎడ్జ్ వాల్ మీద ఆటోమేటిక్ గా చేసాం అంటే ఆటోమేటిక్ పెట్టుకుని సెట్ చేస్తాం. సో అలా కాకుండా ఈ ఎడ్జ్ మీద నేను ఒక వాల్యూలో ఒక ప్రీ డిఫైన్డ్ గా ఒక స్కెచ్ డ్రా చేస్తాను. అది ఏదైతే స్కెచ్ నేను డ్రా చేశానో ఆ స్కెచ్ ని బేస్ చేసుకుని ఒక వాల్ డెవలప్ అవ్వాలి విత్ బెండ్. నేను ఏదైతే డైమెన్షన్ తెచ్చిన స్కెచ్ ఉందో ఆ స్కెచ్ డెవలప్ అవ్వాలి, విత్ బెండ్ డెవలప్ అవ్వాలి. సో అప్పుడు మీరు వెళ్తుంటే స్కెచ్ బేసిక్ వెళ్తారు. ఓకేనా. స్కెచ్ బేసిక్ వెళ్ళిన తర్వాత ప్రొఫైల్ అని కనిపిస్తుంది. ప్రొఫైల్ దగ్గర మీకు ఇక్కడ యారో మార్క్ ఉంటుంది, మీరు వర్క్ బెంచ్కి వెళ్ళాలి, స్కెచ్ వర్క్ బెంచ్కి వెళ్ళాలి, సెలెక్ట్ చేసుకుంటారు. ఏదైతే వాళ్ళు మీరు డెవలప్ చేయాలనుకున్నారో, ఏ ఎడ్జ్ మీద డెవలప్ చేయాలనుకున్నారో ఆ ఫేస్ సెలెక్ట్ చేయాలి. ఓకేనా. ఈ ఫేస్ మీద నేను డెవలప్ చేయాలనుకున్నారు, ఈ ఫేస్కి వెళ్తాను. ఓకే. సో దీని ఎడ్జ్ పోర్షన్స్ నాకు కనిపించట్లేదు, నేను ప్రజెంట్ ఏం చేస్తానంటే ప్రాజెక్ట్ చేసుకున్నాను. ఓకే. ప్రాజెక్ట్ చేసుకున్నా ఎడ్జ్ సర్ఫేస్. సో ఈ ప్యాచ్ మీద నాకు ఈ డైరెక్షన్ ఈ షేప్ నాకు కావాలి. ఓకే. ఈ ప్రొజెక్షన్స్ ఏదైతే డెవలప్ చేసిందో డిలీట్ చేసేసుకుంటాను. సో దీని డైమెన్షన్స్ ఇచ్చుకుంటాను. ఇవి నేను ఇచ్చిన ఒక బెండ్ అన్నమాట. ఈ వాల్ నాకు డెవలప్ అవ్వాలి, ఈ వాల్ తో పాటు కింద బెండ్ కూడా డెవలప్ అవ్వాలి. ప్రీ డిఫైన్డ్ గా అది ఆటోమేటిక్ గా ఒక వాల్ క్రియేట్ చేసుకుని దానికి ఓన్లీ హైట్ మాత్రం ఇచ్చుకోండి. ఇప్పుడు ఏంటి, ఆ వాల్ కి మనం లెంత్ బ్రెత్ మొత్తం 2 పెట్టుకోగలుగుతున్నాం. సో దాని యొక్క డైమెన్షన్ కూడా మెన్షన్ చేయగలుగుతాం. సో ఎగ్జాక్ట్ గా అది ఏ ప్లేస్ లో ఉండాలి, దాని డైమెన్షన్ మార్చాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కార్నర్ పాయింట్ దగ్గర నుంచి సర్టెన్ అమౌంట్ ఆఫ్ డిస్టెన్స్ కావాలి, మనం వాల్ బాగా డెవలప్ చేయొచ్చు.
సో ఎగ్జిట్ వర్క్ బెంచ్. ఓకే, నెక్స్ట్ ఎక్కడ బిల్డ్ చేయాలి, మీరు ఆ పొజిషన్ ఎక్కడ రావాలనుకుంటున్నారు. సో దాని స్పైన్ సెలెక్ట్. స్పైన్ ఈజ్ నథింగ్ బట్ ఎడ్జ్ అన్నమాట. ఓకేనా, చూడండి ఇక్కడ బిల్డ్ అయింది. మనకు ఒక బెండ్ తో ఒకటి క్రియేట్ అయింది, కనిపిస్తుంది. నేను డ్రా చేసిన ప్రొఫైలే. ఒకవేళ మీరు యాంగిల్ ఇచ్చి దాన్ని ఇంక్రీజ్ చేద్దాం, ట్రిల్ చేద్దాం అనుకున్నా సరే చేయొచ్చు యాంగిల్. సో ఇందాకలా క్లియరెన్స్ ఎలిమెంట్స్ బై డైరెక్షన్ మోనో డైరెక్షన్ ఇంక్రీజ్ చేసుకున్నా చేసుకోవచ్చు. ఒకవేళ దాని పొజిషన్ రివర్స్ కిందకి రావాలనుకుంటే సెలెక్ట్ చేస్తే పొజిషన్ చేంజ్ అవుతుంది, రివర్స్ మెటీరియల్ యాడ్ అవుతుంది. సో ఇక్కడ ఫుల్ రేడియస్ మారింది కాబట్టి డైరెక్షన్ చేంజ్ అవుతుంది. సో బిల్డింగ్ వాళ్ళు ఇటు సైడ్ ఇచ్చాం కాబట్టి అవుతుంది. సో ఇప్పుడు ఇంకోటి చూడండి, ఇక్కడ ఏదైతే మెటీరియల్ ఎడిషన్ జరిగిందో, ఇక్కడ ఈ పాయింట్స్ కి నో రిలీఫ్ కాంటాక్ట్ అంటున్నాడు. నో రిలీఫ్ కాంటాక్ట్ అంటే ఇప్పుడు పారామీటర్స్ సెకండ్ ఇది మనకి చేంజ్ అవుతుంది. చూడండి, మినిమం విత్ స్క్వేర్ రిలీఫ్ అని సెలెక్ట్ చేసాం. సో ఇది లెఫ్ట్ సైడ్ కాబట్టి వచ్చి బెన్ పారామీటర్స్ వెళ్తారు టువర్డ్స్ లెఫ్ట్ ఎక్స్ట్రిమిటీ అంటే లెఫ్ట్ సైడ్ అని అంటారు. సో అక్కడ నేను ఇంక్రీజ్ చేస్తాను. సో లిమిట్ 1 లిమిట్ 2 వేసిన రిలీఫ్ అనేది క్రియేట్ చేయాలి. ఓకే, నెక్స్ట్ రైట్ ఎక్స్ట్రిమిటీకి వెళ్ళాను. రైట్ సైడ్ నేను సర్క్యులర్ తీసుకున్నాను, రౌండ్ రిలీఫ్ తీసుకున్నాను. ఓకే, ఇవి ఎందుకు రిలీఫ్స్ అంటే చూడండి, ఇక్కడ నాకు స్క్వేర్ షేప్ లో కట్ అయింది మెటీరియల్, ఇక్కడ సర్క్యులర్ షేప్ లో కట్ అయింది. ఈ రిలీఫ్ అనేది ఎందుకంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ రిలీఫ్ లేనప్పుడు, ఈ రిలీఫ్ క్రియేట్ చేయలేదు, మెటీరియల్ ఎలా అడిషనల్ ఉంది అంటే ఇక్కడ ఎలా ఉంది. షీట్ మెటల్స్ అని ఎలా ఉంటాయి, మనకు ఒక షీట్ అనేది అలా పరిచినట్టు ఉంటుంది. సో దాన్ని బెండ్ చేయాలంటే మనం ఏం చేయాలి, ఒక యాక్సిస్ నొక్కి పెట్టి ఇంకో యాక్సిస్ లోకి దాన్ని టర్న్ చేయాలి, అంటే రొటేట్ చేయాలి. ఓకే, ఇది సింగిల్ సైడ్ కాబట్టి ఓకే. ఇప్పుడు మల్టిపుల్ సైడ్స్ ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఎడ్జ్ నుంచి ఎలా వచ్చింది, అప్పుడు ఏమవుతుంది, ఇదే ఎడ్జ్ లో ఇది మీట్ అయి ఉంటుంది. సో వేర్ అండ్ టేర్ అని జరుగుతుందా లేదా. ఫర్ ఎగ్జాంపుల్ వైట్ పేపర్ తీసుకున్నాము, వైట్ పేపర్ తీసుకుని దాన్ని ఒక సైడ్ ఫోల్డ్ చేయండి, బాగానే వస్తుంది. మళ్ళీ నెక్స్ట్ సైడ్ ఫోల్డ్ చేసేటప్పుడు కార్నర్ పాయింట్ ఏమవుతుంది చూడండి, రెండు కార్నర్ పాయింట్స్ మర్జ్ అవుతాయి. సో మర్జ్ అయినప్పుడు ఏమవుతుంది, ఇంటర్సెక్షన్ పాయింట్ లా క్రియేట్ అవుతుంది. కాబట్టి మీ దగ్గర కూడా వైట్ పేపర్ ఉంటే తీసుకోండి, వైట్ పేపర్ తీసుకుని దాన్ని 4 సైడ్ ఫోల్డ్ చేయండి, అంటే ఇలా బెండ్ చేయండి. ఇది పైకి ఎలా బెండ్ చేసాను అలా 4 సైడ్స్ బెండ్ చేస్తే ఏమవుతుంది, ఈ పాయింట్ పైకి వస్తుంది, ఈ సైడ్ ఉన్నది కూడా పైకి వస్తుంది. సో రెండు పాయింట్స్ లో ఏమవుతుంది, ఇక్కడ ఎడ్జెస్ లో మీట్ అవుతుంది. ఓకే, మీట్ ఏమవుతుంది, బెండ్ అయినప్పుడు మీరు కరెక్ట్ గా చేయకపోతే వేర్ అండ్ టేర్ అవుతుంది, మెటీరియల్ అనేది ఏమవుతుంది, స్పాయిల్ అవుతుంది. సో అలాంటి స్పాయిల్ అవ్వకుండా, మెటీరియల్ అనేది డ్యామేజ్ అవ్వకుండా మీరు చేసే ప్రోడక్ట్ పర్ఫెక్ట్ గా రావడానికి ఈ రిలీఫ్స్ అనేవి యాడ్ చేస్తాయి. ఈ రిలీఫ్స్ ఎక్కడ వస్తాయి అంటే, ఎక్కడైతే మీరు బెండ్ చేయాలనుకున్నారో ఆబ్జెక్ట్స్, ఓకే, ఆ రిలీఫ్స్ ఆ కార్నర్ పాయింట్స్ లో మీరు రిలీఫ్స్ ని డెవలప్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రిలీఫ్స్ లో మనకు చాలా టైప్స్ ఉన్నాయి. ఈ రిలీఫ్స్ ఎక్కడ మార్చక్కర్లేదు. స్టార్టింగ్ పారామీటర్స్ లో బెండ్ ఎక్స్ట్రిమిటీస్ అని ఉంటాయి. సో బెండ్ ఎక్స్ట్రిమిటీస్ లో మనకి టైప్స్ అనమాట. విత్ మినిమం విత్ నో రిలీఫ్, అంటే రిలీఫ్ ఏమి ఉండదు. ఇది మనం విత్ నో రిలీఫ్ చేసింది అనమాట. ఇక్కడ రిలీఫ్ ఏం లేదు, డైరెక్ట్ ఇంటర్సెక్షన్ పాయింట్ ఉంది, అక్కడ నుంచి మనం డెవలప్ చేస్తాం. ఓకేనా. సో నెక్స్ట్ స్క్వేర్ రిలీఫ్. ఇన్ కేస్ నేను స్క్వేర్ రిలీఫ్ పెడితే ఇక్కడ ఏమొస్తుంది చూడండి, దాని లిమిట్ 1 అంటే లిమిట్ 1 నుంచి లిమిట్ 2 డైరెక్షన్స్. ఇప్పుడు చూడండి బోత్ సైడ్ స్క్వేర్ రిలీఫ్ అని యాడ్ అవుతుంది. సో పారామీటర్స్ లో డిఫాల్ట్ గా మీరు ఏవైతే ఎంటర్ చేస్తారో, ఏవైతే స్టాండర్డ్స్ మెన్షన్ చేస్తారో త్రూఅవుట్ ఆ ప్రొడక్ట్ లో మొత్తం మీరు డిజైన్ చేసేంత వరకు ఆ స్టాండర్డ్స్ నే ఫాలో అవుతుంది. ఓకేనా. ఇన్ కేస్ ఈ లిమిట్ వాల్యూస్ మార్క్స్ గా ఉంటుంది. ఇది రిలీఫ్ కనిపిస్తుంది. ఈ రిలీఫ్ ఇది బెండ్ రేడియస్, ఇక్కడ నుంచి బెండ్ రేడియస్ అని స్టార్ట్ అయింది. సో ఇక్కడ నుంచి బెండ్ రేడియస్ స్టార్ట్ అయింది కాబట్టి ఈ స్టార్టింగ్ ఎడ్జ్ నుంచి ఇక్కడ ఉన్న కటింగ్ ఏరియాకి ఫస్ట్ లిమిట్ 1. ఓకే, నెక్స్ట్ ఈ ఏదైతే బెండ్ ఎలిమెంట్ ఏదైతే ఆబ్జెక్ట్ మనం యాడ్ చేసాము, ఇంతే కదా దీనికి లెంత్ ఇచ్చాం, లెంత్ ఇంతే కదా ఇచ్చాం. ఈ లెంత్ నుంచి అవుట్ సైడ్ కి లిమిట్ 2 డిస్టెన్స్ ఉంది. ఈ డిస్టెన్స్ లిమిట్ 1 లిమిట్ 2 డిస్టెన్స్ ఉంది. ఇంకేస్ మీరు ఇంక్రీజ్ చేస్తే అది మారుతుంది. సో ఇది ఖచ్చితంగా ఆల్రెడీ ప్రీడిఫైన్ ఉన్న కింద బేస్ ప్లేట్ కి ఎఫెక్ట్ అవుతాయి. ఓకేనా. సో ప్రీడిఫైన్ గా పారామీటర్స్ లో ఆల్రెడీ మనం పారామీటర్స్ లో థిక్నెస్ డిఫాల్ట్ రేడియస్ చూసాం,
ఇప్పుడు ఎక్స్ట్రీమిటీస్ కూడా చూసాం. సో ఇందులో టైప్స్ ఉన్నాయి. ఆల్రెడీ స్క్వేర్ ఇచ్చాం కాబట్టి బోత్ సైడ్స్ వచ్చాయి. వాళ్ళు రౌండ్ రిలీఫ్ ఇస్తే ఆబ్జెక్ట్ మొత్తం రౌండ్ రిలీఫ్ వస్తుంది. ఓకే, సో లీనియారిటీ అలా డిఫరెంట్ లీనియారిటీ ఇస్తే స్ట్రైట్ డైరెక్షన్స్. ఓకే, అవి ఇంటర్సెక్షన్ పాయింట్స్ లీనియర్. సో ఇక్కడ నుంచి దాన్ని ఈజీగా ఇలా కిందకి బెండ్ చేయొచ్చు. సో రిక్వైర్డ్ అంటే కొన్ని ఎవరైతే ఏ మనం బేసింగ్ ఉందా ప్రొఫైల్ కానీ ఆబ్జెక్ట్ కానీ మనం బిల్డ్ చేయాలనుకున్నప్పుడు వాటిని బేస్ చేసుకుని మనం ఇక్కడ బిల్డ్ చేసుకోవచ్చు. సో టాంజెంట్ కి లీనియర్ కి కర్వేచర్ వస్తే అలా డిఫరెంట్ మీరు నో కాంటాక్ట్ పెట్టారండి, ఇది ఎక్కడ ఉపయోగపడుతుంది చూపిస్తుంది. నో కాంటాక్ట్ కి సో పారామీటర్స్ సో నో రిలీఫ్ కాబట్టి కాంటాక్ట్స్ అనేది 0 ఉంది. ఒకవేళ మీకు వాల్ ఆన్ సైడ్ అర్థం ఉంది కదా, అంటే ఇది స్కెచ్ బేస్డ్ అంటే యూజర్ డిఫైన్ గా మనం ఏదైతే తీసుకున్నామో దాన్ని డెవలప్ చేయడానికి అన్నాం. విత్ బెండ్ కొడితే వస్తుంది, లేదంటే రాదు. ఓకే, సో ఇలా వాల్ ఆన్ ఎడ్జ్ మనం బిల్డప్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా మీకు రిలీఫ్స్ ఈజీగా అర్థం కావడానికి డయాగ్రామ్ వస్తుంది. వాల్ ఆన్ ఎడ్జ్ ఈ పోర్షన్ కావాలి పైకి. ఇలా క్యూబాయిడ్ బాక్స్ లో చేశాను. ఓకే, ఇంకా చూడండి దీన్ని నేను ఒకవేళ షీట్ మీద ప్రొజెక్ట్ చేస్తే అలా రావాలి. షీట్ మీద ఇప్పుడు ఒకవేళ మ్యానుఫ్యాక్చర్కి ఇచ్చినా మీరు ఇలా ఫోల్డెడ్ వ్యూ అన్ఫోల్డెడ్ వ్యూ ఇస్తారు. ఫోల్డెడ్ అన్ఫోల్డెడ్ అంటే ఏంటంటే ఒక మెటల్ షీట్ ఉంది, ఆ మెటల్ షీట్ ని మీరు బెండ్ చేసి అన్ని ఆపరేషన్స్ పెర్ఫామ్ చేసి ఒక క్యూబ్ లో కానీ ఏదో ఒకటి పెర్ఫామ్ చేసి మీరు ఇస్తే దాన్ని ఫోల్డెడ్ వ్యూ ఉంటుంది. అంటే అది అన్ని ఆబ్జెక్ట్లు దాని మీద ఆపరేషన్స్ జరుగుతాయి, అది ఎలా కనిపిస్తే అలా చూపించేదాన్ని ఫోల్డెడ్ వ్యూ ఉంటుంది. అన్ఫోల్డెడ్ వ్యూ అంటే ఈ ఆపరేషన్స్ అన్ని పెర్ఫామ్ అయిపోయినా దాన్ని ఒక షీట్ మీద ప్రొజెక్ట్ చేస్తే అదే మనకి ఎలా కనిపిస్తుందో దాన్ని అన్ఫోల్డెడ్ వ్యూ ఉంటుంది. సో వ్యూలో మనకి ఫోల్డెడ్ అన్ఫోల్డెడ్ వ్యూస్ ఉంటాయి. సో ఫస్ట్ ఇది అన్ఫోల్డెడ్ వ్యూ అండి. ఒకవేళ షీట్ మీద వాళ్ళ ఆపరేషన్ చేసి ఎగ్జాక్ట్ మెటీరియల్ ఇదే వాళ్ళు డెవలప్ చేయాలనుకున్నారు, షీట్ మీద దాన్ని ప్రొజెక్ట్ చేస్తారు. ఎగ్జాక్ట్ గా షీట్స్ ని ఇలా కట్ చేస్తారు. ఓకే, అప్పుడు ఇండివిజువల్ గా ఈ కార్నర్ పాయింట్స్ అన్ని వాళ్ళు రిమూవ్ చేస్తారు. ఓకేనా, ఇది ఫోల్డెడ్, ఇది అన్ఫోల్డెడ్. ఫోల్డెడ్ కావాలంటే మళ్ళీ ఫోల్డ్ కొడితే వస్తుంది. సో ఈ కార్నర్స్ లో చూడండి మనకి గ్యాప్స్ అనేవి వచ్చాయి. సో పారామీటర్స్ లో మనం ఓకే క్లోజ్డ్ బట్టి ఓకే బట్టి అంటే ఏవైతే ఎక్స్ట్రీమిటీస్ వచ్చాయో అక్కడ మెటీరియల్ అనేది క్లోజ్ అయిపోతుంది. నేను ఇంకా ఇది డైరెక్ట్ గా ఆబ్జెక్ట్స్ గీయలేదు కాబట్టి పర్ఫెక్ట్ గా క్లోజ్ అవ్వలేదు. ఓకే, సో ఈ రిలీఫ్స్ మనకి అలా ఉపయోగపడతాయి అన్నమాట. సో మాక్సిమం రేడియస్ లో పెట్టుకుంటే అలా అవుతుంది. సో రిలీఫ్స్ ఈజ్ నథింగ్ బట్ కార్నర్ ఇంటర్సెక్షన్ పాయింట్స్. ఓకే, ఇవి మన టూల్ ఇంకో టూల్ ఉంది. ఇలాగే కాకుండా ఇండివిజువల్ గా ఒక్కొక్క కార్నర్ పాయింట్ లో ఒక్కొక్కటి డెవలప్ చేయడం ఎలా అంటే మనకి ఇక్కడ స్టాంపింగ్ కటింగ్ టాపిక్ చెప్పినప్పుడు మళ్ళీ చెప్తాను. కార్నర్ రిలీఫ్స్ అని ఉంటాయి. సో ఇండివిజువల్ గా ఇక్కడ మనకి సర్క్యులర్ రిలీఫ్ కావాలంటే సర్క్యులర్ షేప్ లో, స్క్వేర్ షేప్ లో కావాలంటే స్క్వేర్ షేప్ లో ఇండివిజువల్ గా మనం బిల్డ్ చేసుకోవచ్చు. ఓకేనా, సో అలాంటప్పుడు మనం ఈ రిలీఫ్స్ కాంప్లెక్స్ అని మనం యూజ్ చేస్తాం. ఓకేనా, ఏం లేదు జస్ట్ రిలీఫ్స్ పెడతారు. మీరు సర్క్యులర్ కావాలంటే సర్క్యులర్ సెలెక్ట్ చేసుకుంటారు. ఈ రెండింటిని బేస్ చేసుకుని మనకి సర్క్యులర్ రిలీఫ్ అనేది జనరేట్ అవుతుంది. మనకి సర్క్యులర్ రిలీఫ్ అనేది జనరేట్ అవుతుంది. ఓకే, సో ఇది మనకి పారామీటర్స్ వాల్ అనొచ్చు. నెక్స్ట్ మనకి ఏంటంటే ఎక్స్ట్రూషన్. ఎక్స్ట్రూషన్ అంటే ఏంటంటే ఇప్పటి వరకు మనం వాల్స్ అని ఎలా ప్రొడ్యూస్ చేసాం, ఓన్లీ ఓపెన్ ప్రొఫైల్స్ ప్రొడ్యూస్ చేసాం, రైట్, అన్ని క్లోజ్డ్ సర్ఫేసెస్ ప్రొడ్యూస్ చేసాం. సో అలా కాకుండా మీరు ఓపెన్ ప్రొఫైల్స్ ని జనరేట్ చేయాలి, ఒక వాల్ కింద ప్రొడ్యూస్ చేయాలి, ఆ వాల్ కూడా విత్ బెండ్స్ ఉండాలి అనుకున్నప్పుడు మనం ఈ ఎక్స్ట్రూషన్ వెళ్తాం. ఫర్ ఎగ్జాంపుల్ స్కెచ్ ఓకే, స్కెచ్ డ్రా చేస్తున్నాం. ఇది ఒక ఓపెన్ ప్రొఫైల్. ఈ ఓపెన్ ప్రొఫైల్ లో నాకు సేమ్ ఇవి బాల్స్ కింద రావాలి, ఎక్కడైతే కార్నర్ పాయింట్స్ ఉన్నాయో అక్కడ బెండ్ అనేది క్రియేట్ అవ్వాలి. సో అప్పుడు ఎక్స్ట్రూషన్ వెళ్తాం.
ఇది ఓపెన్ ప్రొఫైల్స్ ని వాల్స్ కింద ప్రొడ్యూస్ చేయగలుగుతుంది. ఎక్స్ట్రూషన్ అనే టూల్స్ ఏం చేస్తుంది, ఓపెన్ ప్రొఫైల్స్ ని మనకి వాల్స్ కింద జనరేట్ చేయగలుగుతుంది. సో ప్రొఫైల్ స్కెచ్ ఆల్రెడీ స్కెచ్ సెలెక్ట్ అయింది. నెక్స్ట్ ఫిక్స్డ్ జామెట్రీ, అది ఏ ఆబ్జెక్ట్ మీద ఫిక్స్ అయింది. ఇది ఫిక్స్డ్ జామెట్రీకి తీసుకుంది. నెక్స్ట్ లెంత్ 1 డైమెన్షన్, అంటే ఇది బేసిక్ ఆబ్జెక్ట్ నేను డ్రా చేసాను, ఆరెంజ్ కలర్ లో కనిపిస్తుంది కదా, బేసిక్ ఎలిమెంట్. సో ఆ బేసిక్ లిమిట్ నుంచి టువర్డ్స్ లెఫ్ట్ డైరెక్షన్ లిమిట్ 1 డైరెక్షన్. సో ఇంక్రీజ్ చేస్తే ఇంక్రీజ్ అవుతుంది, ఇంక్రీజ్ చేస్తే ఇంక్రీజ్ అవుతుంది. సో టువర్డ్స్ లిమిట్ 2nd డైరెక్షన్ లో కావాలనుకుంటే మీరు ఇక్కడ ఇంక్రీజ్ చేస్తాం. ఓకే, ఒకవేళ మిర్రర్ ఎక్స్టెండ్ క్లిక్ చేస్తే బోత్ సైడ్స్ ఒకే మెటీరియల్ ఎడిషన్ అనేది జరుగుతుంది. ఓకేనా, ఇక్కడ మనం బెండ్స్ అనేవి ఆటోమేటిక్ గా క్రియేట్ అయినాయి. ఎందుకని ఇక్కడ ఆటోమేటిక్ బెండ్ అనేది క్లిక్ చేసి ఉంది. సో ఆటోమేటిక్ బెండ్ అనేది క్లిక్ చేసి ఉంది కాబట్టి ఆటోమేటిక్ గా ఇక్కడ బెండ్స్ అనేవి జనరేట్ అయినాయి. ఇంకొకటి ఇక్కడ మనకి ఎక్స్ప్లోడెడ్ వ్యూ అని ఉంటుంది. సో ఎక్స్ప్లోడెడ్ వ్యూ క్లిక్ చేస్తే ఏమవుతుందంటే, ఆల్రెడీ మనం అసెంబ్లీ చెప్పుకున్నప్పుడు కానీ మీరు అసెంబ్లీ టాపిక్ విన్నప్పుడు ఎక్స్ప్లోడ్ అంటే ఏంటి, ఏవైతే అసెంబ్లీ జరిగిపోయి ఉన్నావో ఇండివిజువల్ ఆబ్జెక్ట్స్ గా మీరు డివైడ్ చేయాలనుకుంటే దాన్ని ఎక్స్ప్లోడ్ వ్యూ అంటారు. సో అలాగే ఇక్కడ ఇదంతా వాల్ అనేది మనకు క్రియేట్ అయిపోయి ఇండివిజువల్ కాకుండా కంబైన్డ్ గా వచ్చింది. అలా కాకుండా ఇలాంటి వాల్ మీరు ఇండివిజువల్ గా చేయాలంటే ఎక్స్ప్లోడ్ పెడతారు. ఫస్ట్ కంబైన్ చూపిస్తుంది. సో ఆటోమేటిక్ బెండ్ పెట్టుకున్నాను, మిర్రర్ ఎక్స్టెండ్ పెట్టాను అంటే అది సైడ్ ఇట్ సైడ్. సో యూనియన్ ఇస్ హస్ బీన్ డన్. సో టోటల్ ఆబ్జెక్ట్ అంతా ఒకటే. రైట్, మీరు ఎక్కడ క్లిక్ చేసినా ఎక్స్ట్రూషన్ డెఫినేషన్ వస్తుంది, ఎక్కడ క్లిక్ చేసినా ఎక్స్ట్రూషన్ డెఫినేషన్ వస్తుంది. ఓకే, ఇన్ కేస్ మీరు ఎక్స్ప్లోడెడ్ వ్యూ పెట్టారు, పెట్టి ప్రివ్యూ డన్. సో ఇప్పుడు ఏమవుతుంది, ఏదైతే అది ఇండివిజువల్ ఆబ్జెక్ట్స్ కింద మారిపోతుంది. సో ఇది ఇండివిజువల్ వాల్ కింద మారిపోయింది, క్రియేట్ అయింది చూసారా. సో నెక్స్ట్ మిడిల్, ఇది కూడా ఒక ఇండివిజువల్ వాల్ కింద క్రియేట్ అయింది. నెక్స్ట్ ఇది ఇండివిజువల్, ఏదైనా క్లిక్ చేసిన ఎక్స్ట్రూషన్ మనకి ఎలిమెంట్ వచ్చిందా, ఎక్స్ట్రూషన్ అనేది రావాలి. ఓకే, మనకి ఎక్కడ ఎక్స్ట్రూషన్ రాలే కదా, సో క్లిక్ చేస్తే ఎక్స్ట్రూషన్ రాలేదు ప్రీవియస్ గా. ఓకే, నెక్స్ట్ ఈ ఎక్స్ట్రూషన్ ఎక్స్ప్లోడెడ్ ఎలిమెంట్స్ మీకు అర్థమైంది కదా. ఇప్పుడు చూడండి, ఇంకొకటి ఆటోమేటిక్ బెండ్ తీసేస్తాం, అంటే ఈ కార్నర్ పాయింట్స్ లో బెండ్స్ అనేవి క్రియేట్ అవ్వకుండా డైరెక్ట్ గా ఎలా ఉందో అలా ప్రొజెక్ట్ అవుతుంది. సో బెండ్స్ ఏం జనరేట్ అవ్వకుండా. సో డిఫాల్ట్ బెండ్ రేడియస్ మనం ఇంకెవ్వక్కర్లేదు, ఆల్రెడీ ఇచ్చేసాం కదా, పారామీటర్స్ లో మెన్షన్ చేసాం కదా, పారామీటర్స్ లో 4 mm మెన్షన్ చేసాం కదా. సో ఎక్కడ బెండ్ జనరేట్ అయినా 4 mm తోటే జనరేట్ అవుతుంది, ఎక్కడ వాల్ జనరేట్ అయినా 2 mm తోటే జనరేట్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ బెండ్ అనేది తీసేసి, సో ఇన్ కేస్ ఆఫ్ బెండ్ కావాలంటే సర్ఫేస్ మీద డబుల్ క్లిక్ చేసుకుంటే ఆటోమేటిక్ బెండ్ అవుతుంది. ఓకే, ఎక్స్ప్లోడ్ వ్యూ కొడితే సో దేనికి అది ఇండివిజువల్ వాల్ కింద క్రియేట్ అవుతుంది. సెలెక్ట్ చేసి సో దేనికి అది ఇండివిజువల్ వాల్ కింద క్రియేట్ అవుతుంది. ఇది ఎక్స్ట్రూషన్. ఎక్స్ట్రూషన్ ఇస్ నథింగ్ బట్ మనం ఒక ఇండివిజువల్ సర్ఫేసెస్ కింద ఏదైతే ఓపెన్ ప్రొఫైల్ ఉందో దాన్ని మనం ఒక క్లోజర్ సర్ఫేస్ వాల్ కింద జనరేట్ చేయాలంటే ఎక్స్ట్రూషన్ యూజ్ చేస్తాం. ఓకేనా, ఇది ఎక్స్ట్రూషన్. నెక్స్ట్ ఫ్లేంజెస్. ఫ్లేంజెస్ అంటే ఏంటి, ఫ్లేంజెస్ అంటే ఏవైనా ఒక ఆబ్జెక్ట్ కి ఎక్స్టర్నల్ సపోర్ట్ కానీ ఆ ఆబ్జెక్ట్ ని మనం ఫ్లాట్ ప్రొజెక్షన్ కానీ ఓకేనా, కాలర్ లా కానీ ఒక రిబ్ గా కానీ ఒక ఆబ్జెక్ట్ మీద దాని యొక్క స్ట్రెంత్ ని ఇంక్రీజ్ చేయడానికి, లేదా అటాచ్మెంట్స్ కానీ దాని పొజిషనింగ్, అది ఒకవేళ ఆ షీట్ ని ఒక చోటుకి వెళ్ళి పొజిషన్ చేయాలనుకున్నాం, దానికి ఎక్స్టర్నల్ ఎలిమెంట్స్ అనే ఇస్తాం. ఆ ఎక్స్టర్నల్ వాటిని ఫ్లేంజ్ అంటాం. ఓకే, అలాంటి ఫ్లేంజెస్ మీరు డెవలప్ చేయాలనుకుంటే ఇక్కడ చూడండి, ఫ్లేంజ్ అనేది. సో ఈ ఫ్లేంజ్ మనం క్లిక్ చేసి ఎక్స్టర్నల్ గా ఇక్కడ డెవలప్ చేద్దాం. సో ఈ ఫ్లేంజ్ లో చాలా టైప్స్ ఉన్నాయి, 4 టైప్స్ ఉన్నాయి. సో ఫస్ట్ ఫ్లేంజ్, నెక్స్ట్ హెమ్, నెక్స్ట్ టియర్ డ్రాప్, నెక్స్ట్ యూజర్ డిఫైన్డ్. ఈ ఫ్లేంజ్ అంటే ఏంటంటే 180 degrees లో కూడా మీరు ఆబ్జెక్ట్ కి ఫ్లేంజ్ అనేది డెవలప్ చేయొచ్చు. బట్ దీంట్లో యాంగిల్ మార్చొచ్చు, రేడియస్ మార్చొచ్చు, హైట్ మార్చొచ్చు. ఎటు వచ్చి హెమ్, టియర్ డ్రాప్ లో ఏంటంటే మీరు యాంగిల్ మెన్షన్ చేయలేదు, అది ప్రీ డిఫైన్డ్ గా దాని యొక్క లెంత్ ఒకటే మెన్షన్ చేసి దానికి మీరు ఎక్స్టర్నల్ గా ఆ టైప్ ఆఫ్ మోడల్ ఆఫ్ డిజైన్ మీరు ఇవ్వగలుగుతారు అంతే. ఓకేనా, యూజర్ డిఫైన్ అంటే మీరు యాంగిల్ మెన్షన్ చేయొచ్చు, దాని యూజర్ గా మీరు హెమ్ ఆ ఎక్స్టర్నల్ ఫ్లేంజ్ ఎలా అయితే డెవలప్ చేయాలనుకున్నారో సో ఆ రకంగా మీరు మీ స్కెచ్ డ్రా చేసి దాన్ని డెవలప్ చేయొచ్చు. అందుకని యూజర్ డిఫైన్. ఫస్ట్ చూడండి, ఫస్ట్ నార్మల్ ఫ్లేంజ్ సెలెక్ట్ చేసాను. ఆ ఫ్లేంజ్ మీరు ఏ అయితే ఎడ్జ్ మీద డెవలప్ చేయాలనుకున్నారో ఆ ఎడ్జ్ ని సెలెక్ట్ చేస్తాను. ఎడ్జ్ మీద డెవలప్ చేయాలి.
సో ఎప్పుడైనా సరే ఫ్లేన్స్ కి 2 ఎలిమెంట్స్ ఉంటాయి, ఒకటి లెంత్ ఇంకొకటి రేడియస్, ఒకటి లెంత్ ఇంకొకటి రేడియస్. సో దీని ఓన్లీ ఫ్లేంజెస్ లో మనం బెండ్ రేడియస్ అనేది చేంజ్ చేయొచ్చు. ఫ్లేంజెస్ లో లెంత్ బెండ్ రేడియస్ కూడా చేంజ్ చేయొచ్చు. మనకి ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? లెంత్, యాంగిల్, బెండ్ రేడియస్. ఓకే, సో వీటిని అన్నిటిని మనం ఒకసారి ప్రొడ్యూస్ చేయగలుగుతాం. డన్. సో లెంత్ అంటే ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అంటే ఈ స్టార్ట్ పాయింట్ నుంచి ఎండ్ వరకు, దాన్ని లెంత్ కింద కన్సిడర్ చేసుకుంటాం. నెక్స్ట్ ఈ బెండ్ ఎలిమెంట్ ఏదైతే వచ్చిందో దాన్ని రేడియస్ కింద కన్సిడర్ చేసుకుంటాం. సో ఇన్ కేస్ ఈ ఫ్లేంజ్ అనేది ఏదైతే టాప్ ఎలిమెంట్ ఉందో, ఈ టాప్ ఎలిమెంట్ మనం ప్రొడ్యూస్ అయిన వాల్, బెండ్ తర్వాత నుంచి ఇంకో వాల్ ప్రొడ్యూస్ అయిన లెంత్ ఎలిమెంట్ అని కనిపిస్తుంది. ఆ లెంత్ ఎలిమెంట్ ని కింద ఉన్న బేస్ ఎలిమెంట్ అంటే బేస్ ఏదైతే మీరు తీసుకున్నారో ఆ బేస్ ఎలిమెంట్ కి మీరు కొంచెం యాంగిల్ లో ఈ ఫ్లేంజ్ ని డెవలప్ చేయాలనుకున్నారు. సో యాంగిల్ మెన్షన్ చేస్తాం. ఓకేనా. సో నెక్స్ట్ ఇందులో కూడా లెన్స్ లో టైప్స్ ఉన్నాయి, చెప్పాను కదా ఆల్రెడీ ప్రీవియస్ గా. అప్పర్ ఫేస్ నుంచి టాప్ ఎడ్జ్ వరకు మనకు కావాలంటే ఫస్ట్ సెలెక్ట్ చేసుకోండి, లేదా ఈ ఏదైతే బెండ్ ఫ్లేంజ్ డెవలప్ అయిందో ఈ బెండ్ ఫ్లేంజ్ నుంచి డెవలప్ చేయాలనుకుంటే కూడా మనం యూజర్ డిఫైన్ గా మనం ఇక్కడ మెన్షన్ చేసుకుంటాం. సేమ్ ఆల్రెడీ ప్రీ డిఫైన్ గా 4 తీసుకున్నాం కదా, 4 ఇక్కడ. సో లెంత్ టైప్స్ అన్నమాట. నెక్స్ట్ యాంగిల్ లో కూడా 2 టైప్స్ ఉంటాయి, ఇన్వర్డ్స్, ఎక్స్టర్నల్. సో ఇన్వర్డ్ ఇంటర్నల్ యాంగిల్, నెక్స్ట్ అవుటర్ యాంగిల్ టైప్. సో ఇంటర్నల్ యాంగిల్ అంటే యాంగిల్ ఎక్కడి నుంచి కన్సిడర్ చేసుకుంటుందంటే ఈ టాప్ ఫేస్ నుంచి ఇంటర్నల్ ఈ బెండ్ యొక్క ఫేస్ వరకు, ఈ టాప్ ఫేస్ ఏదైతే ఉందో బేస్ ప్లేట్ ది, దాని నుంచి ఇంటర్నల్ ఫ్లేంజ్ ఏదైతే డెవలప్ చేసిన లెంత్ ది, దాని యొక్క ఇన్నర్ ఫేస్ కి మధ్యలో ఉన్న యాంగిల్ ని ఇన్నర్ ఫేస్ అంటే ఇన్నర్ లెంత్ అంటే. ఎక్స్టర్నల్ లెంత్ అంటే అర్థం ఏంటంటే త్రోట్స్ బ్యాక్ సైడ్ నుంచి బ్యాక్ సైడ్ అంటే బాటమ్ ఫేస్ నుంచి బ్యాక్ సైడ్ ఆఫ్ ది లెంత్ ఫ్లేంజ్, ఆ రెండింటికి మధ్యలో ఉన్న డిస్టెన్స్ మనం అవుటర్ యాంగిల్ అంటాం. చూడండి, ఇన్నర్ యాంగిల్ నేను 103 degrees ఇచ్చాను. ఓకే, ఇన్నర్ యాంగిల్ 103 ఇచ్చాను. ఇది బయట అవుట్ సైడ్ మారితే అలా మారుతుంది. ఓకేనా. ఇంకా లోపలికి పోయినా ఏం చేశాను, ప్రీవియస్ గా నేను యాంగిల్ ఇంక్రీజ్ చేస్తే అవుట్ సైడ్కి వెళ్ళాను, ఇప్పుడు మారిస్తే ఇన్సైడ్ వస్తుంది. సో ఇది అవుట్ సైడ్ యాంగిల్ పెట్టుకున్నాను. అదే ఇంటర్నల్ యాంగిల్ పెట్టి ఇన్నర్ యాంగిల్ పెట్టుకుంటాం. సో ఇలా సో బెండ్ రేడియస్ కూడా మనం ఇంక్రీజ్ చేయొచ్చు. ఓకే, స్పైన్ అంటే ఏం లేదు, ఆల్రెడీ చెప్పాను. స్పైన్ అంటే మీకు ఏ ఎడ్జ్ మీద అయితే మీరు డెవలప్ చేయాలనుకున్నారో దాన్ని స్పైన్ అని అంటాం. ఓకేనా. నెక్స్ట్ ట్రిమ్ సపోర్ట్ చూడండి. ట్రిమ్ సపోర్ట్ అంటే ఏంటంటే మనం ఏదైతే ఫ్లేంజ్ డెవలప్ చేసామో, ఆ ఫ్లేంజ్ కి ఒక బెండ్ రేడియస్ ఉంది సరే, బెండ్ ఉందా, ఆ బెండ్ కి న్యూట్రల్ యాక్సిస్ ఉంటుంది. ఆ న్యూట్రల్ యాక్సిస్ అనేది ఈ ఎడ్జ్ మీద డెవలప్ చేసింది. ప్రీవియస్ గా అయితే ఈ ఎడ్జ్ మీద డెవలప్ చేసాం, కాకపోతే ఇప్పుడు ఏమైంది, ఈ న్యూట్రల్ యాక్సిస్ బాటమ్ ఎడ్జ్ ఉంటుంది, ఈ బాటమ్ ఎడ్జ్ కి మ్యాచ్ అవుతుంది. సో బాటమ్ ఎడ్జ్ కి మ్యాచ్ అయినప్పుడు అక్కడి నుంచి లోపలికి ఎంతైతే ఎలిమెంట్ ఉందో అదంతా ట్రిమ్ అయిపోతుంది. సో ఫ్లేంజ్ వెళ్ళాను, సో వెళ్ళాను, స్పైన్కి వెళ్ళాను. సో ఎగ్జాక్ట్ గా మీరు చూసుకుంటే ఈ బెండ్ యొక్క న్యూట్రల్ యాక్సిస్ ఇక్కడ స్టార్ట్ అవుతుంది, ఈ న్యూట్రల్ యాక్సిస్ నుంచి ఇక్కడ వరకు డిస్టెన్స్ ఉంది. ఓకే, సో ఈ బెండ్ అనేది మనం ఫుల్ ఫ్లెడ్జ్ గా అన్ఫోల్డ్ చేస్తే ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు ఉంది. సో ఎగ్జాక్ట్ గా మీకు ఎడ్జ్ మీద ప్రొజెక్ట్ అవ్వాలి, ఈ ఎలిమెంట్ ఏం ట్రిమ్ అవ్వకూడదు అనుకుంటే ట్రిమ్ సపోర్ట్ తీసేస్తారు. కరెక్ట్ ఎడ్జ్ పాయింట్ ఎక్కడ ఉందో అక్కడే డెవలప్. ఓకేనా. సో అది ట్రిమ్ సపోర్ట్. నెక్స్ట్ ఇక్కడ ప్రాపగేట్ అని చూసారు. ప్రాపగేట్ ఎక్కడ వాడుతూ ఉంటుంది, ఫర్ ఎగ్జాంపుల్ త్రోట్ ఈ ఫ్లేంజ్ అనేది ఈ త్రూఅవుట్ సర్ఫేస్ మొత్తం రావాలి, ఫ్లేంజ్ అనేది త్రూఅవుట్ ఈ సర్ఫేస్ మొత్తం రావాలి. ఇంకొకటి ఏంటంటే మనం ఆల్రెడీ 4 mm తో మనం జనరేట్ చేసాం స్కెచ్ అని, దీంట్లో ఎంత అయితే మనం పెట్టుకున్నా మనకు తెలియదు. ఇన్ కేస్ మీరు జనరేట్ చేయాలంటే మీరు పెట్టుకున్న బెండ్ రేడియస్ కన్నా ఆ వాల్యూ ఇంకా ఎక్కువ ఉండాలి. సో సర్ఫేసెస్ కూడా కర్వ్డ్ సర్ఫేసెస్ అని ఉండాలి. కర్వ్డ్ పాత్, సో ఇది 4 కన్నా కర్వ్డ్ కూడా. సో ఇప్పుడు ఎక్స్ట్రూజన్ చేస్తే ప్రొజెక్షన్ అనేది ప్రొడ్యూస్ అయింది. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే త్రూఅవుట్ ఈ ప్రాపగేషన్ ఏదైతే నేను ప్రొడ్యూస్ చేసానో త్రూఅవుట్ అదంతా నాకు ప్రాపగేట్ అయ్యి పైప్ లైన్ రావాలి.
ఓకే, అప్పుడు ఫ్లేంజ్కి వెళ్తాను. సో స్పైన్ సెలెక్ట్ చేస్తాను, ఏదైతే కావాలో ఆ స్పైన్, ఫర్ ఎగ్జాంపుల్ రెఫరెన్స్ ఇచ్చాను. ఓకే, నెక్స్ట్ ప్రాపర్టీ అని కొట్టుకున్నా త్రూఅవుట్ ఆ ఎడ్జ్ ఎక్కడైతే జనరేట్ అయిందో ఆ ఎడ్జ్ మొత్తం త్రూఅవుట్ వస్తుంది. త్రూఅవుట్ ఆ ఎడ్జ్ ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు జనరేట్. ఇన్ కేస్ చెప్తున్నాను చూడండి, ఈ కర్వ్ అనేది ఏదైతే కింద నేను ఆల్రెడీ బిల్డ్ చేసిన కర్వ్ ఉంటుందో అది ఈ ఫ్లేంజ్ యొక్క కర్వ్ కన్నా ఎక్కువ ఉండాలి. సో ఎప్పుడైతే ఎక్కువ ఉంటుందో మనకు ఫ్లేంజ్ డెవలప్ అవుతుంది, లేకపోతే ఫ్లేంజ్ డెవలప్ అవ్వదు. ఇలా ఫ్లేంజ్ అనేది ప్రొడ్యూస్. సో ఎక్స్టర్నల్ గా సపోర్ట్ మనం తీసుకుని కొంచెం అమౌంట్ ఆఫ్ ఎలిమెంట్స్ మనం ఫ్లేంజెస్ డెవలప్ చేయాలంటే ఇలా డెవలప్ చేస్తాం. ఓకే, ఇది ఫ్లేంజ్. నెక్స్ట్ ఏంటి హెమ్. హెమ్ అంటే ఏంటంటే చూడండి, దీంట్లో మనం యాంగిల్ మెన్షన్ చేయడం తెలియదు. సార్ ఫ్లేంజ్ ఒక్కసారి ఇంకొకసారి చెప్పండి సార్. ఓకే, చూడండి ఈ పైన ప్రాపర్టీ చేస్తున్నాను. సో ఫ్లేన్ సెలెక్ట్ చేస్తాను, ఏదైతే స్పెయిన్ ఎడ్జ్ మీద కావాలనుకున్నారో ఆ స్పెయిన్ సెలెక్ట్ చేసుకుంటాం. ఓకే, నెక్స్ట్ ప్రాపర్టీ కొట్టుకున్నా త్రూఅవుట్ ఆ డైరెక్షన్ మొత్తం అది ప్రొడ్యూస్ చేయగలుగుతుంది. ఓకే, సో ఎప్పుడైనా సరే మీరు ఇలాంటి కర్వ్డ్ సర్ఫేస్ మీద ఫ్లేన్ ప్రొడ్యూస్ చేయాలనుకుంటే ఏదైతే బేసిక్ స్పెయిన్ ఉంటుందో, బేసిక్ ప్రొఫైల్ ఉంటుందో, బేస్ ప్రొఫైల్ దాని యొక్క కర్వేచర్ అనేది ఈ ఏదైతే మీరు ఫ్లేన్ ప్రొడ్యూస్ చేశారో దానికన్నా ఎక్కువ ఉంటేనే మనకి ఈజీగా ప్రొఫైల్ అనేది డెవలప్ అవుతుంది, లేకపోతే ఎర్రర్స్ ప్రొడ్యూస్ అవుతూనే ఉంటాయి. ఓకేనా, ఇప్పుడు హెమ్ చూడండి. ఫ్లేంజ్ లో మనం ఏమి ఇచ్చాం, లెంత్, యాంగిల్, రేడియస్ 3 ఉన్నాయి. ఓకే, బట్ హెమ్ లో చూడండి మనకి యాంగిల్ మెన్షనేషన్ ఉండదు, ఎందుకంటే ఆ హెమ్ అనేది ఇంకా 180 degrees లోనే ప్రొడ్యూస్ అయిపోయి ఉంటుంది. సో సెలెక్ట్ చేసాం, ఈ యాంగిల్ ఆఫ్ రేడియస్ ని మనం మార్చడానికి ఉండదు, కాకపోతే ఈ సైడ్ ఈ పార్ట్ యొక్క లెంత్ ను మనం ఇన్వర్ట్ ఉండదా సార్? ఉంటుంది, డైరెక్షన్ మార్చు. ఎక్కడ సార్, ఎక్కడ మార్చాలి సార్ రేంజ్ లో? స్పైన్ సెలెక్ట్ చేసాం, స్పైన్ సెలెక్ట్ చేసాం, రివర్స్ డైరెక్షన్. ఓకే, ఓకే సార్. నెక్స్ట్ హెమ్ లో మనం జనరేట్ చేసిన తర్వాత చూడండి, ఇది ఓన్లీ దీని యొక్క రేడియస్ అనేది రేడియస్ ఒక రేడియస్ లెంత్ బేసే వస్తుంది తప్ప ఈ మధ్యలో యాంగిల్ అనేది మనం ప్రొవైడ్ చేయడానికి ఉంది. సో లెంత్ ఆల్రెడీ తెలుసు, ఈ బెండ్ రేడియస్, బెండ్ ఏదైతే క్రియేట్ అయిందో ఆ బెండ్ యొక్క ఎక్స్ట్రీమ్ పాయింట్ నుంచి బాటమ్ కనిపిస్తుంది మీకు ఇక్కడ రెడ్ కలర్ లైన్, ఈ లైన్ నుంచి ఈ బాటమ్ పోర్షన్ ఉన్నదే లెంత్. సో లెంత్ మీరు ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఇన్ కేస్ ఈ బెండ్ రేడియస్ ఒక రేడియస్ ఇంక్రీజ్ చేయాలనుకుంటే ఇంక్రీజ్ చేస్తాం. సో ఆల్రెడీ చెప్పాను కదా, ఒకవేళ మీరు డెవలప్ చేయాలనుకుంటున్నారంటే టోటల్ ఆబ్జెక్ట్ లో హెమ్ అనేది ప్రొడ్యూస్ చేయాలనుకుంటే ప్రాపరేట్ చేయండి. సో ఆబ్జెక్ట్ మొత్తం ప్రాపరేట్ అవుతుంది. సో గైడ్ అంటే కానెక్స్ మొత్తం ఇక్కడ కర్వేచర్ అనేది ఎక్కువ ఉంది, దాని నుంచి డెవలప్ చేసుకోవచ్చు. ఓకే, పోర్షన్ ఆఫ్ ఎడ్జ్. సో ఇక్కడ ఇచ్చిన రేడియస్ కన్నా తక్కువ ఉంది. సో హెమ్ ఇలా ప్రొడ్యూస్ చేస్తుంది, అంటే ఒక ఎడ్జ్ లో మనం ఒక బేసిక్ సపోర్ట్ కానీ రిబ్ కానీ ఏదన్నా ఒక స్లాట్ ఎక్స్ట్రా మెటీరియల్ ఎడిషన్ చేస్తే దాని యొక్క ఆబ్జెక్ట్ యొక్క స్ట్రెంథనింగ్ కానీ ప్లేస్మెంట్ కానీ ఉపయోగపడేలా చేసేదాన్ని హెమ్ అంటే. సేమ్ ట్రిమ్ సపోర్ట్ మీరు ఎడ్జెస్ అంటే యొక్క పార్ట్ యొక్క ట్రిమ్ చేయాలనుకుంటే ట్రిమ్ సపోర్ట్ క్లిక్ చేస్తారు. ట్రిమ్ సపోర్ట్ క్లిక్ చేస్తే ఏదైతే బేస్ రేడియస్ ఉందో దాన్ని కన్సిడర్ చేసుకుని ఆ లెంత్ మైనస్ చేసి ఆ పార్ట్ నుంచి ప్రొడ్యూస్ అవుతుంది. ఓకే, సో ఇంకా స్ట్రీమ్ సపోర్ట్ తీసేస్తే కరెక్ట్ గా ఎడ్జ్ నుంచి ప్రొడ్యూస్ అవుతుంది. సో రివర్స్ డైరెక్షన్ లో కిందకి వస్తుంది. మోర్ పడితే ఇక్కడ కే ఫ్యాక్టర్ ఉంటుంది, ఆ వాల్యూని మీరు మార్చుకోవాలంటే మార్చుకోవచ్చు. సో అన్నిటికీ మోర్ లో కే ఫ్యాక్టర్ ఒకటే ఉంటుంది, ఇంకేముండదు. సో అది ఆల్రెడీ ప్రీ డిఫైన్ గా మనం తీసుకున్నాం కాబట్టి చేంజ్ చేయాలి. ఓకే, ఇది హెమ్. నెక్స్ట్ టియర్ డ్రాప్ అంటే ఇది చూడండి, మనకు ఓపెన్ ప్రొఫైల్ గా మనకి ఇది 180 degrees లో ప్రొడ్యూస్ అయింది, అది ఇంకా క్లోజర్ సర్ఫేస్ లో అయిపోతుంది అన్నమాట. సేమ్ ఆప్షన్స్ కాకపోతే క్లోజర్ అంటే ఇవన్నీ ప్రీ డిఫైన్డ్ ఎలిమెంట్స్ అనమాట. ప్రీ డిఫైన్డ్ గా వీటిని ప్రొడ్యూస్ చేయాలంటే మళ్ళీ క్రియేట్ చేయడం టైం కన్సెప్షన్ కాబట్టి అక్కడ ప్రీ డిఫైన్డ్ గా మనకి ఇచ్చాడు అన్నమాట. ఇట్లా ఏం చేస్తాం, సేమ్ లెంత్ రేడియస్, మీరు లెంత్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు, దాని లెంత్ ఇంక్రీజ్ అవుతుంది. సో రేడియస్ కూడా ఇంక్రీజ్ చేసుకోవచ్చు అలా. ఓకే, స్పైన్ సింగిల్ ఎలిమెంట్. నెక్స్ట్ ట్రిమ్ సపోర్ట్ సేమ్ తెలుసు. సో ఫస్ట్ ఫ్లేంజ్ లో మనకు ఆబ్జెక్ట్ అనేది
డైరెక్ట్ ఓపెన్ అయిపోయి 180 degrees లో వచ్చింది. నెక్స్ట్ 90 degrees లో క్లోజ్ అయింది. నెక్స్ట్ టోటల్ ఇంకా 0 degrees కి అయిపోయింది. ఓకేనా? సో ఫ్లేంజ్ లో 180 degrees వరకు ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. M లో ఓన్లీ 90%, 90 degrees వరకే మనకి ఆపరేషన్ పర్ఫార్మ్ చేయడం, క్లోజర్ సర్ఫేస్ రావడానికి మనకు ఉంటుంది. బట్ టియర్ డ్రాప్ లో కంప్లీట్ గా క్లోజ్ అయిపోయింది. ఓకేనా? ఇప్పుడు యూజర్ డిఫైన్ ఫ్లేంజ్. యూజర్ డిఫైన్ ఫ్లేంజ్ అంటే మీరు ఫ్లేంజ్ ని మీరు డెవలప్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఎడ్జ్ ని నేను డెవలప్ చేయాలి. ఈ ఫేస్ సెలెక్ట్ చేస్తాను, స్కెచ్కి వెళ్తాను. స్కెచ్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ నేను టాంజెన్షియల్ గా ఒక ఆబ్జెక్ట్ ని బిల్డ్ చేయాలనుకో, కొంచెం కర్వేచర్. సో ఈ ఎలిమెంట్ సో ఈ డైరెక్షన్ నేను ప్రొడ్యూస్ చేయాలనుకున్నాను. నెక్స్ట్ రేంజ్. సో నేను టాంజెన్సీ ఇవ్వలేదు, కానీ ఇక్కడ కోఇన్సిడెంట్ అనేది చేసి ఎలిమెంట్ ఇస్తున్నా. యాక్చువల్లీ టాంజెన్సీ ఇస్తేనే వస్తుంది. బట్ చూద్దాం. స్పైన్ అంటే ఏంటి? ఏదైతే ఎడ్జ్ మీరు బిల్డ్ చేయాలనుకున్నా ఇది సెలెక్ట్ చేయండి. చూడండి, ద గైడ్ హ్యాస్ బిన్ కానెక్స్ సెక్యూర్ ఇన్పుట్స్ అంటే ఇది టాంజెన్సీగా క్రియేట్ చేయలేదు, టాంజెన్సీగా క్రియేట్ చేస్తాం. ఫేస్ స్కెచ్ ఎలిమెంట్ సర్కిల్ తీసుకుంటాను. ఎలిమెంట్ సెలెక్ట్ చేసాను. టాంజెన్సీగా లైన్ అనేది అక్కడ ప్రొడ్యూస్ అయింది. నెక్స్ట్ నేను ఏం చేస్తున్నాను, లైన్ తీసుకుంటాను. ఆల్రెడీ టాంజెన్సీ యాక్టివేషన్ ఉన్నాను చూసారా. జస్ట్ అంటే టాంజెన్సీతో కర్వేచర్తో ప్రొడ్యూస్ చేస్తాం. నెక్స్ట్ యూజర్ డిఫైన్ ప్లేట్. ఏదైతే స్పైన్ మీద బిల్డ్ చేయాలి, ఈ ఎడ్జ్ మీద బిల్డ్ చేయాలనుకుంటే ఏ ఎడ్జ్ మీద బిల్డ్ చేయాలో ఆ ఎడ్జ్ సెలెక్ట్ చేస్తాం. నెక్స్ట్ స్పైన్ సెలెక్ట్ చేయండి. సో ఇలా యూజర్ డిఫైన్డ్ గా మీరు ఏవైతే డెవలప్ చేయాలనుకున్నారో, అంటే మీ యూజర్ డిఫైన్డ్ గా మీరు ఎలా అయితే డెవలప్ చేయాలన్నారో అలా చేసుకోవచ్చు. సో కాకపోతే ఫేస్ చేసుకోవాలి. ఫేస్ సెలెక్ట్ చేసిన తర్వాత టాంజెన్సీ ఖచ్చితంగా సెలెక్ట్ చేయాలి. టాంజెన్సీతో చేసుకోవచ్చు. ఇన్ కేస్ టాంజెన్సీతో చేయకపోయినా కోఇన్సిడెన్స్ కంపల్సరీగా చేసి ఆ ఎడ్జ్ రెఫరెన్స్ ఎలిమెంట్స్ ని కరెక్ట్గా ఇవ్వాలి. సో ఇది యూజర్ డిఫైన్ ఫ్లేంజ్. సో ఇప్పుడు ఇందులో వాల్స్ లో మనకి పారామీటర్స్ అయ్యింది, వాల్ అయ్యింది, వాల్ ఆన్ ఎడ్జ్ అయింది, ఎక్స్ట్రూషన్ అయింది, ఫ్లేంజెస్ అయింది. యూజర్ ఫ్లేంజెస్ వీటిలన్నింటినీ కలిపి స్వెప్ట్ వాల్స్ అంటున్నాం. స్వెప్ట్ వాల్స్. ఓకే, ఇప్పుడు ఇందులో మనం ఇంకోటి చూడండి, రికగ్నైజ్ అని ఉంటుంది. రికగ్నైజ్ అంటే అర్థం ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక మోడల్ మీరు సర్ఫేసింగ్ లో కానీ పార్ట్ లో కానీ డిజైన్ చేశారు. దాన్ని తీసుకొచ్చి మీరు షీట్ మెటల్ చేసి షీట్ మెటల్ కింద రికగ్నైజ్ చేయాలి అనుకుంటే చేయొచ్చు. అది ఎలా చేయాలో చూస్తుంది. సో ఫస్ట్ పారామీటర్స్ లో ఆ బేసిక్ వాల్యూస్ ని ఎంటర్ చేసి నెక్స్ట్ ఏం చేస్తామంటే సర్ఫేస్ మెకానిక్స్ షేప్ డిజైన్ లోకి వెళ్ళండి. సర్ఫేసింగ్ లోకి వెళ్తాం. ఓకే, సర్ఫేస్ వైపు నేను ప్రొఫైల్ డ్రా చేస్తాను. క్లోజ్డ్ ప్రొఫైల్ కాదు, ఓపెన్ ప్రొఫైల్. ఓకే, ఓపెన్ ప్రొఫైల్ బిల్డ్ చేస్తుంది. దీనికి ఎక్స్ట్రూడ్ చేస్తున్నాను టువర్డ్స్ 100. నెక్స్ట్ నేను ఏం చేస్తున్నాను, సర్ఫేస్ లో బేసిక్ ప్రొఫైల్ డ్రా చేస్తాను. పార్ట్ లో దీనికి థిక్నెస్ ఇస్తాను. మెకానికల్ డిజైన్, పార్ట్ డిజైన్. ఓకే, చూడండి సర్ఫేస్ బేస్ ఫీచర్స్. దీంట్లో థిక్నెస్ సర్ఫేస్ ఉంటుంది, థిక్ సర్ఫేస్ సెలెక్ట్. సో ఇప్పుడు దీనికి 2 mm థిక్నెస్ ఇస్తుంది. 2 mm థిక్నెస్ ఇస్తుంది.
దీనికి కదా. సో 2 mm థిక్నెస్ తో దీనికి థిక్నెస్ అనేది ఎడిషన్ జరిగింది. మనకు కావాలంటే సర్ఫేస్ లో కూడా థిక్నెస్ యాడ్ చేసుకోవచ్చు. సో నేను మల్టిపుల్ వర్క్ బెంచెస్ లో నేను ఆపరేషన్స్ అని పర్ఫామ్ చేశాను, రైట్. సో ఇప్పుడు నేను ఈ పైన సర్ఫేస్ ని హైడ్ చేసుకున్నాను, సాలిడ్ ఆబ్జెక్ట్ క్రియేట్ అయింది. ఇప్పుడు దీన్ని నేను మెటల్ కింద కన్వర్ట్ చేయాలి, అంటే షీట్ మెటల్ కింద కన్వర్ట్ చేయాలి అనుకుంటే సో స్టార్ట్ మెకానికల్ డిజైన్ జనరేటివ్ షీట్ మెటల్ లోకి వెళ్ళాను. ఓకేనా. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడ రికగ్నైజ్ అని చూసారా, రికగ్నైజ్ క్లిక్ చేసిన తర్వాత ఏ ఫేస్ ని మీరు బేస్ చేసుకుని దీని మొత్తం ఆబ్జెక్ట్ చేయాలనుకుంటుంది. చూడండి సర్ఫేస్ లో మీరు డిజైన్ చేసినప్పుడు బాటమ్ రెండు కలిసిపోయి ఉంటాయి. ఓకేనా. ఓకే, సాలిడ్ అలా బిల్డ్ అయింది. నేను దీన్ని షీట్ మెటల్ చేస్తాను. రికగ్నైజ్ లో ఫేస్ సెలెక్ట్ చేశాను, ఫేస్ సెలెక్ట్ చేశాను, రివ్యూ. సో ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్ అంతా చూడండి, recognize consists of multiple domains, అంటే multiple elements. There won't be a proper connection between all the parts, అంటే ఎగ్జాక్ట్ కనెక్షన్స్ లేవు, బట్ అందుకనే ఎగ్జాక్ట్ కనెక్షన్స్ తప్ప మిగతా ఎలిమెంట్ అంతా అది షీట్ మెటల్ కింద కన్వర్ట్ చేసింది. సో షీట్ మెటల్ కింద కన్వర్ట్ చేసిందని మనకి ఎలా తెలుస్తుంది అంటే సో రికగ్నైజ్ లోనే మనకి ఒక టూల్ ఉంటుంది. ఏదైతే వాల్స్ అనేవి ఇప్పుడు ఇక్కడ ఉన్నాయి మనకు వాల్స్ కదా, ఓన్లీ వాల్స్ ఉన్నాయి. సో ఇవి రికగ్నైజ్ అయ్యాయి అని మనకు తెలిస్తే ఫుల్ రికగ్నైజ్ లోకి వెళ్తారు. కలర్ చూడండి, డిస్ప్లే రికగ్నిషన్ ఫీచర్స్, అంటే వేటిని మీరు రికగ్నైజ్ చేశారో అవి నాకు డిస్ప్లే చేయి. ఇంకెన్ వాల్స్ ని ఒకవేళ అది వాల్స్ అని రికగ్నైజ్ చేస్తే వాల్స్ కలర్ బ్లూ కలర్ లో చేంజ్ అవుతుంది. ఓకేనా. డన్. ఈ సర్ఫేస్ నేను ఇప్పుడు ఒక షీట్ మెటల్ డిజైన్స్ కింద మార్చేస్తున్నాను. 2 mm థిక్నెస్ ఉన్న షీట్ మెటల్ డిజైన్స్. సో ఇక్కడ మళ్ళీ మనకి ఇక్కడ కర్వ్ లేదు. ఒకవేళ ఇన్ కేస్ కావాలనుకుంటే బెండ్ సెలెక్ట్ చేసుకుంటారు. ఫస్ట్ సర్ఫేస్, సెకండ్ ఫేస్. సరే ఇక్కడ మనకి బిల్డ్ అయింది. సెలెక్ట్ చేసుకుంటాం, సెలెక్ట్ చేస్తారు. నెక్స్ట్ ఏదైతే ఎలిమెంట్ చేయాలనుకున్నా ఎలిమెంట్ సెలెక్ట్ చేసుకుంటారు. ఆబ్జెక్ట్స్ డిస్ప్లే రికగ్నిషన్ సెలెక్ట్ చేస్తారు. ఓకేనా. సో అంటే ప్రీవియస్ వర్క్ బెంచ్ లో మనం ఏదైతే పర్ఫామ్ చేసామో టూల్స్ అవి ఇక్కడ వచ్చి తీసుకుని చేస్తే అవి మారే కదా. ఓకే. సో దానికి ఏమైనా బెంచ్ కానీ ఏమన్నా మన ప్రీవియస్ బ్యాక్ టూల్ లో మనం ఏమైనా బెంచ్ క్రియేట్ చేసాం, దానికి బెంచ్ ఏమి క్రియేట్ చేయలేదు, జస్ట్ ఆబ్జెక్ట్ డ్రా చేసాం, దాని నుంచి తీసుకొచ్చాం. ఓకేనా. సో ఇలా వేరే డొమైన్స్ లో వేరే వర్క్ బెంచెస్ లో డ్రా చేసింది కూడా మనం ఇక్కడికి వచ్చి రికగ్నైజ్ చేయొచ్చు అనమాట. దాని వాటి చేంజ్ చేయొచ్చు. ఓకే. నెక్స్ట్ బెండింగ్ లో మనకి 2 టైప్స్ ఉన్నాయి. ఒకటి డైరెక్ట్ బెండ్, ఇంకొకటి కోనికల్ బెండింగ్. సో డైరెక్ట్ బెండ్ లో మనం ఒకసారి బెండ్ అనేది అప్లై చేస్తే ఇక్కడ మనం బెండ్ అనేది అప్లై చేస్తుంటే మొత్తం త్రూఅవుట్ బెండ్ అంతా ఒకే రేడియస్ వస్తుంది. ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్. సో త్రూఅవుట్ ఫేస్ అంతా మనకి 4 mm తోటే ప్రొడ్యూస్ అయింది. అలా కాకుండా మీకు కోనికల్ గా అంటే ఈ లెఫ్ట్ కోనికల్ గా అంటే 2 పార్ట్స్ అన్నమాట. సో ఫస్ట్ పాయింట్, సెకండ్ పాయింట్, అంటే ఈ ఫస్ట్ పాయింట్ లో 4 mm ఉంది, ఈ సెకండ్ పాయింట్ లో నాకు 3 mm, ఒకవేళ 5 mm 10 mm డిఫరెంట్ రేడియస్ తో కావాలనుకుంటే కోనికల్కి వెళ్తారు. కోనికల్కి వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఫేజ్, సో నెక్స్ట్ సెకండ్ ఫేజ్. చూడండి, ఇన్ కేస్ మీరు ఏమైనా చేంజెస్ చేయాలంటే చూడండి, లెఫ్ట్ సైడ్ రేడియస్ అంటే ఇక్కడ ఆల్రెడీ మీకు గ్రీన్ కలర్ చూపిస్తుంది, ఇది లెఫ్ట్ సైడ్, ఇది రైట్ సైడ్. ఇండివిజువల్ గా డిఫరెంట్ గా ఇవ్వాలనుకుంటే మీరు లెఫ్ట్ సైడ్ ఒక 10 ఇచ్చుకోండి, రైట్ సైడ్ ఒక 2 ఇవ్వండి. సో రైట్ సైడ్ అంటే ఇదే కదా, లెఫ్ట్ సైడ్ అంటే ఇదే కదా. చూడండి మనకి డిఫరెంట్ రేడియస్ అనేవి ప్రొడ్యూస్ అయ్యా లేదా. సో ఇలా బెండ్ రేడియస్ అని కూడా మనం వేరియబుల్ గా ప్రొడ్యూస్ చేయొచ్చు. ఓకేనా. నెక్స్ట్ మనకి ఏముంది, బెండ్ ఫ్రమ్ ఫ్లాట్. బెండ్ ఫ్రమ్ ఫ్లాట్ అంటే అర్థం ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక ఫ్లాట్ సర్ఫేస్, ఇది ఒక్కటే ఒక ఫ్లాట్ సర్ఫేస్. ఈ ఫ్లాట్ సర్ఫేస్ ని నేను ఒక లైన్ డ్రా చేసి కరెక్ట్ గా లైన్ యాక్సిస్ నుంచి నాకు బెండ్ చేయాలి అని నేను అనుకున్నాను. ప్రొఫైల్ డ్రా చేసి ఆ ప్రొఫైల్ నుంచే బెండ్ అవ్వాలనుకున్నాను. సో స్కెచ్కి వెళ్తారు, యాక్సిస్ సెలెక్ట్ చేస్తారు. ఓకే.
క్రాస్ సెక్షన్ లో ఒక లైన్ డ్రా చేస్తాం. ఎగ్జిట్ ఆపరేట్. ఓకే, సో ఈ లైన్ బేస్ చేసుకుని నాకు ఎగ్జాక్ట్ ఇదే పోర్షన్ నుంచి బెండ్ చేయాలి మీరు చెప్తే బెండ్ అవుతుంది. బెండ్ ఫ్రమ్ ఫ్లాట్ సెలెక్ట్ చేస్తారు. సో బెండ్ ఫ్రమ్ ఫ్లాట్ సెలెక్ట్ చేసిన తర్వాత ఏమవుతుందంటే మనకి ప్రొఫైల్, ఏదైతే ప్రొఫైల్ మనం డ్రా చేస్తాం ఆ ప్రొఫైల్ సెలెక్ట్ చేస్తాం. నెక్స్ట్ ఫిక్స్డ్ పాయింట్స్, అంటే ఇప్పుడు ఫిక్స్డ్ పాయింట్ సెలెక్ట్ చేస్తే ఏంటంటే ఆ పాయింట్ లో ఆ ఎలిమెంట్ ఫిక్స్ అయిపోతుంది, ఆ ఎలిమెంట్ ఫిక్స్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫిక్స్డ్ పాయింట్ ఏంటంటే ఇస్తాను. సో ఈ పార్ట్ అంతా ఫిక్స్ అయిపోతుంది. ఇప్పుడు ఓన్లీ బెండ్ అయ్యేది ఈ పార్ట్ ఒకటి వస్తుంది. ఓకేనా, బెండ్ యాంగిల్ 90 degrees అంటే 90 degrees లో బెండ్ చేయాలి. రేడియస్ బెండ్, ఆ బెండ్ యొక్క రేడియస్ 4 mm, K ఫ్యాక్టర్ 0.4. సర్ఫేసెస్ స్కెచ్. ఫేస్ సెలెక్ట్ చేసాను. ఎగ్జిట్ ఆపరేట్. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే బెండ్ ఫ్రమ్ ఫ్లాట్ సెలెక్ట్ చేసాను. ప్రొఫైల్ సెలెక్ట్ అయింది. ప్రొఫైల్ సెలెక్ట్ అయిన తర్వాత ఫిక్స్డ్ పాయింట్స్ పిఎన్ తీసుకుంటాం. ఫిక్స్డ్ పాయింట్ ఎటుంటే ఆ వాల్ మొత్తం ఫిక్స్ అయిపోతుంది. ఫిక్స్డ్ పాయింట్ ఆపోజిట్ లో ఉన్న సైడ్ బెండ్ అవుతుంది. ఇక్కడ చూడండి ఇది 90 degrees లో బెండ్ అవుతుంది 4 mm రేడియస్. ఓకే, సో ప్రివ్యూ. ఓకే, 4 mm రేడియస్ తో 90 degrees లో ఇది బెండ్ అయింది. ఇన్ కేస్ మీకు ఇంకా ఇటు సైడ్ ఒకవేళ ఫిక్స్డ్ పాయింట్ ఇటు చేసి ఇటు కడ, సో ఫిక్స్డ్ పాయింట్ క్రియేట్ అవ్వాలి. ఒకవేళ పాయింట్ మీరు ఇండివిజువల్ గా క్రియేట్ చేసుకోవాలనుకుంటే మీరు పాయింట్ ప్లేస్ చేసుకుంటారు కోఆర్డినేట్ సిస్టమ్ ఉపయోగించుకుని. అంత ఈ యాక్సిస్ రేడియస్ మీద చేస్తే ఆ పాయింట్స్ లో ఫిక్స్డ్ పాయింట్ క్రియేట్ చేసుకుంటాం. ఓకేనా, ఫిక్స్డ్ పాయింట్ సెలెక్ట్ చేసాను. ఈ ఎండ్ లో కావాలి. సో ఇప్పుడు ఇది రొటేట్ అవ్వాలి, ఇది రొటేట్ అవ్వాలి. సో ప్రీవియస్ గా ఏమైంది, ఇది రొటేట్ అయ్యి మనకు 90 degrees లో బెండ్ అయింది. నాకు ఇప్పుడు ఇది బెండ్ అవ్వాలి. సో ఓకేనా, మీరు డైరెక్షన్ చేస్తే బెండ్ డైరెక్షన్ కిందకి మూవ్మెంట్, పైకి కావాలి పైకి. ఏ డైరెక్షన్ మూవ్ చేస్తే ఆ డైరెక్షన్ మూవ్ అవుతుంది. ఓకేనా, ఆ ప్రొఫైల్ బేస్ చేసుకుని బెండ్ అనేది మూవ్ అవుతుంది. ఓకే, బెండ్ ఫ్రమ్ ఫ్లాట్. సో ఇన్ కేస్ ఇంకా ప్రొఫైల్ డ్రా చేద్దాం. కొంచెం డైరెక్షన్. సో ఎగ్జాక్ట్ ఇదే ప్రొఫైల్ అది బెండ్ అవుతుంది. బెండ్ ఫ్రమ్ ఫ్లాట్, ప్రొఫైల్ సెలెక్ట్ అయింది. ఫిక్స్డ్ పాయింట్ అంటే ఎగ్జాక్ట్ ఇది అవుతుంది. సో నా ఫిక్స్డ్ పాయింట్ సెలెక్ట్. ఇంకా ఫిక్స్డ్ పాయింట్ ఇటు సైడ్ పెట్టుకుందాం. ఫిక్స్డ్ పాయింట్ సెలెక్ట్ చేస్తారు. ఏదైతే ఈ పార్ట్ అంతా ఇప్పుడు ఫిక్స్డ్ పాయింట్ కింద అవుతుంది. సో బెండింగ్ అనేది క్రియేట్ అయిందా లేదు? 1 second. బెండింగ్ అనేది క్రియేట్ అయిందా? సో ఇలా మనం బెండ్ ఫ్రమ్ ఫ్లాట్ అనే టూల్ ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఫోల్డెడ్, అన్ఫోల్డెడ్. ఓకే, అన్ఫోల్డింగ్ అంటే ఏంటంటే ఏవైతే ఎలిమెంట్స్ మీరు అన్ఫోల్డెడ్ లో ఉన్నాయో, ఏవైతే ఇప్పుడు అన్ఫోల్డెడ్ లో ఉంటాయి వాటిని ఫోల్డ్ చేయొచ్చు. ఏవైతే ఫోల్డింగ్ లో ఉన్నాయో వాటిని అన్ఫోల్డ్ చేయొచ్చు. ఇప్పుడు ఇది ఫోల్డింగ్ లో ఉన్నాయి కదా, అంటే కర్వ్స్ తో ఫోల్డ్ అయ్యి ఉన్నాయి. ఇన్ కేస్ దీన్ని ఫ్లాట్ చేయాలనుకుంటుంది ఫోల్డింగ్ సెలెక్ట్ చేస్తారు. రెఫరెన్స్ ఆబ్జెక్ట్ అంటే ఇది బేస్ ఎలిమెంట్ కదా, దీనికి ప్లెయిన్లీ ఇవి రెండు కావాలనుకుంటుంది సెలెక్ట్ చేస్తారు. ఓకే, నెక్స్ట్ ఇది బేస్ ఎలిమెంట్. నెక్స్ట్ సెలెక్షన్ ఆఫ్ ఫేసెస్ అంటే ఈ కర్వేచర్ మనం సెలెక్ట్ చేసుకుంటాం. ఏదైతే ఎలిమెంట్స్ మీరు రొటేట్ చేసుకుని ప్రొడ్యూస్ చేయాలనుకున్నారో ఆ ఫేసెస్ సెలెక్ట్ చేసుకోండి. ఓకే, సో అన్ఫోల్డ్ చేయడానికి ఫస్ట్ ఈ ఆబ్జెక్ట్ దీని ఒక ఫేస్ సెలెక్ట్ చేస్తాం. ఇప్పుడు ఇక్కడ అన్ఫోల్డ్ అవుతుంది. ఓకే, ఇన్కేస్ ఇప్పుడు దీన్ని మళ్ళీ ఫోల్డ్ చేసుకోవాలంటే ఫోల్డ్ సెలెక్ట్ చేస్తాం, బేస్ ఎలిమెంట్ సెలెక్ట్ చేస్తాం, ఏదైతే కర్వేచర్ డెవలప్ అయ్యి రావాలో ఆ కర్వ్ సెలెక్ట్ చేస్తాం. ఇలా
సో ఫోల్డర్ అన్ఫోల్డెడ్ ని మనం ఎలా చేస్తాం. సో నెక్స్ట్ కావాలంటే మీరు డిఫరెంట్ ఎలిమెంట్స్ కూడా చేసుకోవచ్చు. ఒకసారి రెండు అన్ఫోల్డెడ్, మళ్ళీ ఫోల్డ్ సెలెక్ట్ చేసుకుంటే ఎలిమెంట్ బేస్ చేసుకుంటే ఎలిమెంట్ బేస్ చేసుకుంటే. సో ఇలా ఎన్ని ఎలిమెంట్స్ అయితే మీరు అన్ఫోల్డ్ కావాలన్నా ఫోల్డ్ కావాలన్నా చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ పాయింట్ ఆఫ్ కర్వ్ మ్యాపింగ్. ఈ పాయింట్ ఆర్ కర్వ్ మ్యాపింగ్ అంటే అర్థం ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది అన్ఫోల్డ్ చేస్తాను. ఇప్పుడు ఏదైతే నేను ఆబ్జెక్ట్ డ్రా చేస్తానో, ఇన్ కేస్ ఇక్కడ ఆబ్జెక్ట్ అనేది నేను ఒక ఆబ్జెక్ట్ డ్రా చేస్తాను, అది ఫోల్డ్ చేస్తే అలా వస్తుంది. అంటే మీరు ఓన్లీ ప్రొఫైల్నే ఫోల్డ్ చేయొచ్చు అన్నమాట. అంటారంటే స్కెచ్కి వెళ్తాం. స్కెచ్కి వెళ్దాం. ఓకే, ఇన్ కేస్ ఈ ఆబ్జెక్ట్ అనేది ఫ్లో మనకి ఫోల్డ్ అయితే, ఏ పోర్షన్ లో ఫోల్డ్ అయితే అది మనకి అలా వస్తుంది. సో పాయింట్ కర్వ్ ఫోల్డ్. ఓకే, ఇది ఆబ్జెక్ట్. ఓకే, నెక్స్ట్ ఏ ఫేస్ ఫోల్డ్ చేయాలంటే ఫేస్. ఓకే, ఇన్ కేస్ ఇది ఫోల్డ్ చేస్తే మనకి ఈ ఎలిమెంట్ ఇక్కడ వరకు పైకి ఫోల్డ్ అవుతుంది. సో అది మనకు కనిపించాలి ఫోల్డ్ ఎలిమెంట్ పైకి. దీన్ని బేస్ చేసుకుని దేని ఏదైతే సపోర్ట్స్ ఉన్నాయో సపోర్ట్ సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ వరకు చేస్తే ఈ ఎలిమెంట్ అంతా పైకి ఫోల్డ్ అవుతుంది. అవి ఇప్పుడు మనకి ఎలా కనిపించట్లేదు, కనిపించాలంటే ఇప్పుడు మనం ఫోల్డ్ ఉంది. చూడండి, ఈ ఆబ్జెక్ట్ ఇప్పుడు పైకి ప్రాజెక్ట్ అవుతుంది. ఫోల్డ్ చేస్తాం, డేటా స్కెచ్ దాంట్లోనే ఈ పైన డైరెక్షన్ వరకు కట్ అవుతుంది. అంటే ఇక్కడ వరకు అది ఫోల్డ్ అయ్యి కట్ అయ్యి పైకి ప్రొడ్యూస్ అవబోతుంది అని అర్థం అన్నమాట. ఓకే, ఈ పైన ఆబ్జెక్ట్ వరకు అది ప్రొడ్యూస్ అవ్వగలుగుతుంది అని అది చూపిస్తుంది అన్నమాట. అంటే ఆ పార్ట్ వరకు మనకి ఎలిమెంట్ అనేది రిమూవ్ అవుతుంది. సో అది పైకి ప్రొజెక్ట్ అవుతుంది. ఇది మీకు ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ ఎప్పుడు అవుతుందంటే కటింగ్ అప్పుడు క్లియర్గా అర్థం అవుతుంది. కట్ చేసేటప్పుడు మనం ఎక్కడైతే ఏ పోర్షన్ అయితే కట్ చేస్తామో ఆ పోర్షన్ రిమూవ్ అయినప్పుడు మనకు అనేది కనిపిస్తుంది. ఓకేనా, సో ఇవి బేసిక్ ఎలిమెంట్స్. సో ఇది కటింగ్ స్టాంపింగ్ చెప్పినప్పుడు మీకు ఇది ఇంకా బాగా అర్థం అవుతుంది అప్పుడు చెప్తాను. ఓకే, ఓకే అంతే అన్న. ఎవరికి ఏమన్నా డౌట్స్ ఉన్నాయి? హలో సార్, చెప్పండి. ఇప్పుడు షీట్ మెటల్ సర్ఫే డిజైన్ అనేది మనకి సెపరేట్ గా దీనిలో ప్రాక్టీస్ చేయడం డయాగ్రామ్స్ ఉంటాయా, లేకపోతే ఎం ఎక్కడ కావాలో అప్లికేషన్స్ లో యూజ్ చేస్తాం సార్? డయాగ్రామ్స్ ఉంటాయి సార్? ఉంటాయి. అంటే మీకు అంటే ఇండస్ట్రియల్ స్టాండర్డ్ ఉన్న డైరెక్ట్ గా దొరకవు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ డయాగ్రామ్ చూపించండి సార్, మీ దగ్గర ఉంటే ఎలా ఉంటుందా డయాగ్రామ్? ఓకే ఫర్ ఎగ్జాంపుల్ ఇదని చూసారు కనిపిస్తుంది. సో దీన్ని బిల్డ్ చేయాలనుకోండి, చేద్దాం. మీకు డైమెన్షన్స్ దొరకాలని నేను చెప్పలేను, మాక్సిమం నేను ఎత్తికేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని బిల్డ్ చేయాలనుకోండి, బేసిక్ స్ట్రక్చర్ ఎలా ఉంది, షేప్ లో ఉంది. సో దాన్ని ఫస్ట్ డ్రా చేద్దాం. ఓకే, ఇంకా నెక్స్ట్ ఏంటంటే సో ఎడ్జెస్ లో కర్వ్డ్ గా ఉంది కదా, ఎడ్జెస్ లో కర్వ్డ్ సర్ఫేసెస్ ఉన్నాయి. ఓకే, ఆ కర్వ్డ్ సర్ఫేస్ ని బిల్డ్ చేయాలి. సో ఫార్మర్కి వెళ్ళండి. అన్ని యూనిఫామ్ మార్చుకుంటాం.
ఇప్పుడు నేను ఇది ఓపెన్ ప్రొఫైల్ కదా, క్లోజ్డ్ కాదు కదా. సో ఓపెన్ ప్రొఫైల్ కాబట్టి ఫస్ట్ Extrusion. డిఫైన్ చేస్తాను. సో ఎక్స్ట్రూషన్ కలిపి సో ఎలిమెంట్ ఇది ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ 100 ఎందుకంటే సో బేసిక్ ప్రొఫైల్ వచ్చింది, ఈ ప్రొఫైల్ వచ్చింది. నెక్స్ట్ ఈ లోపల హోల్ కావాలంటే మీకు కట్ ఉంది, కట్ చెప్పేస్తాను. కట్ Okay, బేసిక్ ఎలిమెంట్ నుంచి కట్ కావాలి. సో ఈ ప్రొఫైల్ సెంటర్ ప్రొఫైల్ ఓకే. స్కెచ్ వెళ్ళాలి. సో స్కెచ్ వెళ్ళిన తర్వాత ప్రొఫైల్ బేసిస్ ఎగ్జాక్ట్గా సెంటర్ డెవలప్ చేస్తాం. ఏం లేదా సెంటర్కి వచ్చేలా చేసుకోండి. మనకి కట్అవుట్ ఉంది, కట్అవుట్ సెలెక్ట్ చేస్తే సో మనకు ఆబ్జెక్ట్ మొత్తం సో ఈ ఏదైతే ప్రాజెక్ట్ అయ్యే ఎలిమెంట్ ఉందో ఆ ప్రాజెక్ట్ అయిన ఎలిమెంట్ డైరెక్షన్ లోనే రావాలా అన్నాడు. ఎస్ సో ఎలిమెంట్ కట్అవుట్ చేస్తాం. ఈ సైడ్ ఒక ప్లాంట్ ఉంది, ఈ సైడ్ ఒక ప్లాంట్ ఉంది. సో ఫేస్ సెలెక్ట్ చేసి స్కెచ్ వెళ్ళాను. కనిపిస్తుంది. నెక్స్ట్ ఆబ్జెక్ట్ సైడ్ అంతా కార్నర్ ఉంటే కార్నర్ వేసుకుంటాం. ఏదో లేకపోతే సర్కిల్ డ్రా చేసుకుంటాం. ఓకే, ఈ ప్రొజెక్షన్ ఎలిమెంట్ కూడా ఉంటుంది కాబట్టి దాన్ని ఎందుకంటే దీన్ని మనం యాడ్ చేయాలి. సో ఈ పార్ట్ నేను ఫిల్ చేసుకుంటాను. ఇక్కడ హోల్ వచ్చింది, ఫేస్ సెలెక్ట్ చేసుకుంటాం. ఇది హోల్ సార్ అది సార్ సెమీ సర్కిల్ కదా సార్ అది. అర్థం కాలేదు సార్ అంటే మీరు డయాగ్రామ్ నుంచి చేస్తున్నారు కదా సార్, అక్కడ ఉండేది సెమీ సర్కిల్ కదా సార్, మీరు కార్నర్స్ ఇస్తున్నారు. ఇదా అదే అన్నా, సర్కిల్స్ డెవలప్ చేసి సర్కిల్ నుంచి కూడా మనం ఫిల్లెట్ తీసుకుంటే జస్ట్ ఎగ్జాంపుల్ చెప్పారు. జస్ట్ ఎగ్జాంపుల్ గురించి చెప్పారు, కంగారు పడద్దు. అంటే ఆ షేప్ దాని డైమెన్షన్స్ ఏం తెలియదు కాబట్టి చూస్తాను, ఎలా ఉంటుంది అని చెప్తాను, వెతికిస్తాను. అంటే మంచిగా
డైమెన్షన్స్ ఓకే సార్. ఉన్నాయని కూడా కనిపిస్తుంది. ఓకే సార్. సో ఇలా. ఇప్పుడు మీరు దీనికి కావాలంటే మెటీరియల్ యాడ్ చేసుకోవచ్చు. ఇలా మీకు ఏదైతే మెటీరియల్ కావాలో మీకు చేసుకోవచ్చు. షేడింగ్ మెటీరియల్ తీసుకోవాలి. ఇందులో షేడింగ్ మెటీరియల్ అక్కడ వాడు ఏ మెటీరియల్ కూడా వాడాడు మనకు తెలియదు. సో బేసికల్ గా ఇలా ఎలిమెంట్స్ అనేవి మనం డ్రా చేయొచ్చు. హలో సార్, మనం ఇప్పుడు పార్ట్ డిజైన్ లో వర్క్ చేస్తున్నాం సార్. మనకు హెమ్ టైప్ పారాఫ్టర్ కావాలి సార్. అది మనం షీట్ మెటల్ కి వచ్చి డెవలప్ చేసి మళ్ళీ పార్ట్ కి వెళ్ళొచ్చు సార్. లేదు అలా కుదరదు. ఓకే సార్, థ్యాంక్ యూ. రికార్డింగ్ సిస్టమ్ కంపల్సరీ. ఎలా అయినా ఈ రోజు నైట్ కి నేను మ్యాక్సిమం ఇస్తాను. అంటే నేనే చేయాలి రికార్డింగ్, లింక్స్ అవన్నీ నేనే ప్యాక్ చేసి ఎక్సెల్ షీట్ చేసి. నాకు మార్నింగ్ నుంచి ఖాళీ లేదు, కంటిన్యూస్ క్లాసెస్ చేసిస్తాను. ఈవినింగ్ లో కలవను. హలో సార్. డ్రైవ్ లింక్ కూడా పెడతాను. చెప్పండి సార్, స్కెచ్ గీసేటప్పుడు సర్ఫేస్ సెలెక్ట్ చేసి స్కెచ్ గీస్తున్నారు కదా సార్. అలాగైతే రిలేషన్స్ వచ్చేస్తాయి కదా సార్. రిలేషన్స్ రాకూడదని చెప్పారు కదా సార్. రిలేషన్స్ చెప్తాను కదా. ఇప్పుడు నేను జనరల్ గా ప్రొఫైల్ యొక్క బేసిక్ డ్రా చేయడం చేశాను. యాక్చువల్లీ ఎలా యూజ్ చేయాలంటే ప్రతి దానికి ఒక రెఫరెన్స్ ప్లేన్ అనేది తీసుకుని ఆ ప్లేన్స్ బిల్డ్ చేసుకుని చేయాలి. ఓకేనా? ఓకే సార్. ఇప్పుడు మనం పార్ట్ డిజైన్ లో కూడా అన్ని ఫేసెస్ తీసుకుని సెలెక్ట్ చేసి డ్రా చేయం కదా. మాక్సిమం రిఫరెన్స్ ప్లేన్స్ వాడే యూజ్ చేసి చేస్తాం. అవును సార్. అసైన్మెంట్ ప్రాబ్లమ్స్ కూడా అప్లోడ్ చేస్తా సార్ డ్రైవ్ లోనే. చేస్తాం. ఓకే సార్. ఇప్పుడు సర్ఫేస్ ప్రాక్టీస్ చేయడానికి కొన్ని ఫిగర్స్ పెట్టారు సార్. పెడతాను, నేనే పెడతాను. ఓకే సార్. మీరు ఒకవేళ దొరకకపోయినా మీరు సర్చ్ చేసుకోండి. మీకు ఏది అనిపిస్తే అది డ్రా చేసి పెట్టండి అంతే. ఇప్పుడు స్టాండర్డైజ్ గా ఇవే పెట్టాలి, ఇవే డ్రా చేయాలని ఏమి ఉండట్లేదు. ఓకే సార్. మీకు ఏది డ్రా చేయాలనిపిస్తే అది డ్రా చేసి పెట్టండి. అంటే వాట్సాప్ లో చూస్తే చాలా మంది పెడుతున్నారు. అంటే మీకు ఎవరైనా ఫైల్స్ ఇచ్చారేమో నేను అనుకున్నాను. ఓకే, లేదు సార్, మీరే ఇవ్వండి సార్. అంటే వాట్సాప్ లో పెడుతుంటే ఎవరు పెడుతున్నారు కూడా తెలియట్లేదు సార్. కొన్ని డౌట్స్ అడుగుదామన్నా ఎవరు పెడుతున్నారో ఎవరికి అడగాలో కూడా అర్థం కావట్లేదు సార్. అదే మీరు పెడితే డైరెక్ట్ మీకే అడగడానికి ఉంటుంది సార్. ఓకే, నేనే పెడతాను. కానీ చాలా బాగా డెవలప్ చేస్తున్నారు అమ్మా, బాగా చేస్తున్నారు. మీరు వాట్సాప్ గ్రూప్ లో ఉన్నారు. ఇంకా ఎవరైనా సార్ ఇచ్చారు, మా సార్ ఇచ్చారేమో, మహేష్ సార్ ఇచ్చారేమో అనుకుంటున్నాను. నిన్న మౌస్ ఒకటి పెట్టారు సార్ పీడిఎఫ్. అంటే జస్ట్ బేసిక్ తెలుస్తుంది కదా అని, ఇండిఫరెంట్ ఫ్యూచర్ లో ఎలా నేర్చుకుంటారు ఏమో తెలుస్తుంది అని పెట్టాను. అది చెయ్యాలని ఏం పెట్టలేదు, జస్ట్ మీకు మెటీరియల్ గ్యాదర్ చేసి ఇస్తున్నాను అంతే, అంతకుమించి ఏం కాదు. మీకు మెటీరియల్ కూడా ఇస్తాను, మాక్సిమం ట్రై చేస్తాను.